నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రస్తుతం నా ముందు మానవతరాయ్ గారు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, సీనియర్ స్పోక్ పర్సన్. చాలా కాలంగా కాంగ్రెస్ పార్టీ ఉద్యమాలలో కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి నిరుద్యోగ ఉద్యమాలు చేసిన వ్యక్తి. ప్రధానంగా ఈరోజు ఆయన్ని కూర్చోబెట్టడానికి కారణం ఏంటంటే గ్రూప్ 1 సమస్యల గురించి చాలామంది నిరుద్యోగులు బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళ సమస్యలు చెప్పుకుంటూ ఉన్నారు. ప్రధానంగా తెలుగు మీడియానికి ఎక్కువ శాతం అన్యాయం జరిగిందనేది నిరుద్యోగులు చెప్తున్న మాట. సో కొంతమంది ఎవరైతే జాబ్ హోల్డర్స్ కావచ్చు, ర్యాంకర్స్ ఎవరైతే ఉన్నారో ఇటీవల ఉద్యోగాలు వచ్చిన వ్యక్తులు, సో వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే ఖచ్చితంగా మేము స్వచ్ఛందంగా పరీక్ష రాసాం, సో మెరిట్లోనే మాకు ఈ ఉద్యోగం వచ్చిందనేది వాళ్ళు చెప్తున్నమాట. సో ఇక్కడ కొంత ఘర్షణ వాతావరణం కనపడతా ఉంది. అలాగే అశోక్ సార్ దీక్షకు సంబంధించి సో అన్ని ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా, ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఆయన్ని పరామర్శించడం జరిగింది. మరి అధికార పార్టీకి చాలా సపోర్ట్ చేశారు అశోక్ సార్ అనేది అశోక్ సార్ చెప్తున్నమాట. వాళ్ళు రావట్లేదు మా దగ్గరికి, ప్రతిపక్షాల నుంచి అధికార పార్టీ నుంచి ఎవరు కూడా ఇప్పటివరకు మమ్మల్ని సంప్రదించలేదు, మమ్మల్ని సంప్రదించండి అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్న వ్యక్తి. సో ఒకసారి ఏం జరుగుతుంది రాష్ట్రంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. ప్రధానంగా ఈరోజు ఈ నిరుద్యోగుల సమస్య గురించి ఈరోజు ప్రధానంగా మిమ్మల్ని పిలవడానికి కారణం ఒకటన్నా, నిరుద్యోగ సమస్యకు సంబంధించి గతంలో కూడా మీరు చెప్పారు 1,60,000 ఉద్యోగాలే ఉన్నాయి. మనం మాట్లాడుకున్న దాంట్లో గత ప్రభుత్వం వదిలేసిన ఏదైతే సీట్లు ఉన్నాయో 1,60,000 ఉన్నాయి. సో ఖచ్చితంగా 2 లక్షల ఉద్యోగాలు అనేది వచ్చే 5 సంవత్సరాల్లో మేము చేస్తామన్నాం కాబట్టి, కానీ మొదటి ఏడాదిలో అనేది ఎక్కడ చెప్పలేదు అనేది మాట. మీరేం చెప్తారండి? అంటే రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. అంటే ఈ ఉద్యోగాలకి, ఈ ప్రభుత్వ ఉద్యోగాలకి పోటీ పడేవాళ్ళు 30 లక్షల మంది నిరుద్యోగులు ఉంటే ప్రభుత్వ ఉద్యోగులు ఎంతమంది ఉన్నారంటే, మొత్తం ప్రభుత్వ ఖాళీలు ఎన్ని ఉన్నాయంటే 2 లక్షలే ఉన్నాయి. ఇప్పటికీ గత ప్రభుత్వం 22 నోటిఫికేషన్లు ఇస్తే 17 నోటిఫికేషన్ల లీకులు, అక్రమాలు, న్యాయపరమైన చిక్కులు. అసలు ఆ ప్రభుత్వం మూడోసారి వచ్చినా ఆ ఉద్యోగాలు భర్తీ అయ్యే కావు. కానీ రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగులు పట్ల నిబద్ధతతో, నిరుద్యోగులంటే ప్రేమతో, ఈ ఉద్యోగాలు జాప్యం జరగొద్దని చెప్పి న్యాయపరమైన చిక్కులు పరిష్కరించి జీవో నెంబర్ 3 తీసుకొచ్చేసి సుప్రీంకోర్టు చెప్పిన హారిజాంటల్ రిజర్వేషన్ని ప్రవేశపెట్టి ఎటువంటి అవాంతరాలు లేకుండా వేగవంతంగా పారదర్శకంగా 60,000 ఉద్యోగాల్ని భర్తీ చేయడం జరిగింది. 60,000 ఉద్యోగాలు అయిపోయినాయి, ఇంకా 1,40,000 ఉద్యోగాలు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. ఇది సంఖ్య, ఇంతకన్నా లేవు. అది కూడా దశల వారీగా భర్తీ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా ఈ ఉద్యోగాలన్నీ కూడా గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు వీళ్ళవి కాదు అని ఇప్పుడు నిరుద్యోగులు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు చెప్తున్నమాట? మీరేం చెప్తారు? ఇప్పుడు గత ప్రభుత్వం ఒకటే ఉంటుంది. అవును, ప్రభుత్వం ఒకటే ఉంటుంది. ఉన్న ఉద్యోగుల సంఖ్య, ఖాళీల సంఖ్య కూడా ఒకటే ఉంటుంది. ఆ ప్రభుత్వం చేయలేని పని కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కార్ చేసి చూపించింది. ఎట్లా? ఆ ప్రభుత్వాన్ని గ్రూప్ 1 నిర్వహించడం చేతగాలేదు. గ్రూప్ 1 ప్రిలిమ్స్, మెయిన్స్ అన్ని పారదర్శకంగా పటిష్టంగా నిర్వహించడం, ఫలితాల దశలో తీర్పు రావడం జరిగింది. అది పెద్ద, అంటే వాళ్ళ ఆరోపణలు కూడా ఏంటంటే పిటిషన్ల ఆరోపణ సహేతుకంగా లేవు. కాబట్టి ఇది వాస్తవంగా ఇది నియామక నోటిఫికేషన్లు ఇచ్చినోడు గొప్ప కాదు. నోటిఫికేషన్లు ఇచ్చిన తర్వాత వాటిని సక్రమంగా పారదర్శకంగా భర్తీ చేసి నిరుద్యోగుల చేతుల్లో నియామక పత్రాలు ఇచ్చినోడే మగాడు మనగాడే రేవంత్ రెడ్డి. అది చాలా మంది నిరుద్యోగులు తెలుసు. ఎల్బీ స్టేడియంలో మీరు వెళ్ళారు, కెమెరా పట్టుకోను వెళ్ళి మీరు ఓకే టీవీ తరఫున ఇంటర్వ్యూలు కూడా తీసుకున్నారు. వాళ్ళలో ఆనంద బాష్పాలు. అరే మేము 10 ఏళ్ళు జాప్యం జరిగింది, ఈ ఎప్పుడూ పాత నోటిఫికేషన్ రేవంత్ రెడ్డి చేయబట్టే ఈ నోటిఫికేషన్లు భర్తీ అయినాయి, మేము ఉద్యోగులుగా నియామక పత్రాలు అందుకున్నామని చెప్పి ఎంతమంది ఆడబిడ్డలు, ఎంతమంది పురుషులు వయోపరిమితి దాటిపోయి చివరి దశలో ఉద్యోగం వచ్చిన వాళ్ళు ఆనంద బాష్పాలను చూసినవా లేదా? అది గొప్ప అంటన్నా. కాబట్టి 100% పరిష్కరించి నియామక పత్రాలు ఇచ్చిన వాళ్ళే గొప్ప, నోటిఫికేషన్ ఇచ్చిన వాళ్ళు గొప్ప కాదు. అది ఎందుకంటే నిరుద్యోగ జేఏసీకి నాకు తెలుసు ఆ బాధ ఏందో. ఆ స్థాపించింది నేను కాదు, అసలు నిరుద్యోగుల తరపున మొదట కొట్లాడిందే మానవతరాయ్. అవును, మేము అసలు కనీసం ఈ రోజన్నా ప్రభుత్వం మంచిగా వ్యవహరిస్తుంది నిరుద్యోగుల పట్ల. కానీ ప్రభుత్వ ఉద్యోగుల ధర్నా అంటే కూర్చోబెట్టి మాట్లాడుతుంది. ప్రైవేటు యాజమాన్యాలు ఫీజు రియంబర్స్మెంట్ ధర్నా అంటే వాళ్ళే చెప్తున్నారు గత ప్రభుత్వం అయితే మమ్మల్ని దగ్గర రానిలేదు, ఈ ప్రభుత్వం మమ్మల్ని కూర్చోబెట్టి చర్చల ద్వారా పరిష్కరిస్తున్న సమస్యలు అని వాళ్ళే చెప్తున్నారు. మొన్న ప్రైవేటు కళాశాల యాజమాన్యం చెప్పింది. అంతకుముందు ఆర్టీసీ కార్మికులు ధర్నా చేస్తే 30 మంది చచ్చిపోయిన దాకా
కనీసం చలనం లేదు గత ప్రభుత్వంలో కేసీఆర్కి. ఉమ్, మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎప్పుడు ధర్నా అంటే 700 కోట్లు ఇస్తామని ఇచ్చేసినాం. వాళ్ళని మంచిగా మాట్లాడుతున్నాం, ఓ పద్ధతిగా వ్యవహరిస్తున్నాం కాబట్టి మాకేం సమస్యలు రావట్లే. ఈ నిరుద్యోగులను కూడా గుర్తుపెట్టుకోండి, గతంలో 10 ఏళ్ళు ఏ ముఖ్యమంత్రి కలిసేవాడు కాదు, ఏ విద్యార్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ విద్యార్థి సంఘం అధ్యక్షుడు, అవును, కనీసం ఆయన కూడా పోయి ముఖ్యమంత్రికి వింత పత్రాలు ఇచ్చేవాడు కాదు. ఉమ్, మేము పోయి మంత్రులు కలవంటే అపాయింట్మెంట్ దొరికేది కాదు. ఉమ్, అసలు ఎవరికి చెప్పుకోవాలని అర్థం కాని పరిస్థితి. అట్లాంటి తరుణంలో విద్యార్థులు గ్రూప్ 2 వాయిదా ఏంటో వేసినవా, చర్చలు జరిపి మళ్ళా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పోస్టులు పెంచమని అడిగితే మీరు వాయిదా అట్లా పంచాయతీ కాదు కదా, నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత పోస్టులు పంచాయతీ కాదు, ఉమ్, మళ్ళీ రద్దు చేసి పెంచాల్సి వస్తుంది. అంటే మళ్ళీ మొదటికి ఎప్పుడు నోటిఫికేషన్లు ఇవన్నీ ఉమ్, పాత నోటిఫికేషన్లు ఇవన్నీ గతంలో 2022 అవును, అంతకుముందు నోటిఫికేషన్లు. రేవంత్ రెడ్డి సర్కార్ లక్ష్యం ఏంటంటే ఈ పాత నోటిఫికేషన్ల బూజు దులిపి కొత్త నోటిఫికేషన్లు ఎటువంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా ఉద్యోగాలు ఇవ్వాలనేటువంటి ఆలోచన. రేవంత్ రెడ్డి సర్కారు నిరుద్యోగులకు మేలు చేసేదే కానీ కీడు చేయదు, విద్యార్థులకు మేలు చేసేదే కానీ కీడు చేయదు. కాబట్టి ఆలోచన చేయాలి విద్యార్థులు, సాధారణ విద్యార్థి, రాజకీయ ప్రలోభాలకు గురైన వాళ్ళు వినరు, వాళ్ళ ఉచ్చులో పడదు దయచేసి అని అంటున్నా. ఇలా మేము అక్టోబర్లో నోటిఫికేషన్లు ఇస్తానంటే ఆయన పోయి ఆమరణ దీక్షకు కూర్చుంటాడు ఒక ఆయన. ఆ ఆమరణ దీక్ష కూడా ఒక క్రెడిబిలిటీ ఉండాలి, ఎవరైనా చేసే పని క్రెడిబిలిటీ ఉండాలి. గుర్రం చేసే పని గుర్రం చేయాలి, గాడిద చేసే పని గాడిద చేయాలి. ఈయన దీక్ష ఎట్లుందంటే కోచింగ్ సెంటర్ పెట్టుకొని కోచింగ్ సెంటర్ నడుపుతూ లక్షలాది రూపాయలు సంపాదిస్తూ ఉద్యమాలు చేయడం, అది క్రెడిబిలిటీ ఉంటుందా? అంటే ఆయన ఆమరణ నిరాదీక్ష చేయకూడదా? నేను ఎన్నిసార్లు చేస్తాను ఆమరణ దీక్ష? అసలు ఆమరణ దీక్షకు విలువ ఉండదా? తుమ్మితే ఆమరణ దీక్ష, దగ్గితే ఆమరణ దీక్ష. ఏంటంటే అసలు ఆమరణ దీక్ష అంటే మహానుభావులు మహాత్మా గాంధీ గారు, పొట్టి శ్రీరాములు గారు తెలంగాణ కోసం కూడా మాలాంటి వాళ్ళ ఉస్మాన్ యూనివర్సిటీ చేస్తే అన్ని యూనివర్సిటీల దీక్షలు కూర్చున్నారు. నువ్వు దీక్ష కూర్చుంటే ఎవరు మాట్లాడా, నీ రూమ్కి నువ్వే పరితమైంది, విద్యార్థులు బయటికి రారా స్పందించరా అంటే వాళ్ళకి అర్థమైపోయింది. ఈయన దీక్ష చేసేది మా కోసం కాదు, ఇది దొంగ దీక్ష. ఈ దీక్ష ఆయన ఎమ్మెల్సీ కావడం కోసం, ఆయన స్వార్థం కోసం దీక్ష చేస్తానని చెప్పి నిరుద్యోగులకు అర్థమవుతుంది. అంటే మీరు సక్రమంగా ఉద్యోగాలు ఇస్తే, ఉద్యోగ భర్తీ జరిగితే, నియామకాల భర్తీ జరిగితే, నోటిఫికేషన్లు ఇస్తే నేను దీక్ష ఎందుకు చేస్తానని ఆయన అంటున్నాడు. అసలు దీక్ష పోరాటం చేయను వద్దని దేవుడు. అసలు కోచింగ్ సెంటర్ నీకు విలువలేదు, ఉద్యమాలని ఎక్కడ రావాలి? ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి విద్యార్థులు నిరుద్యోగులు అంటే అశోక్ నగర్లో నిరుద్యోగులు వాళ్ళు దీక్ష చేస్తే ఒక అర్థవంతంగా ఉంటుంది. అభ్యర్థి ఆశావహుడు పోరాటం చేస్తాడు విద్యార్థి అని అంటే నమ్ముతారు. నువ్వు కోచింగ్ సెంటర్ పెట్టుకొని డబ్బుల కోసం నువ్వు దీక్షలు చేసుకుంటూ ఇటు రాజకీయంగా దీక్ష చేస్తే ఏమైందేనా, రాజకీయంగా పలుకుబడి సంపాదించుకోవచ్చు. బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ నాయకుడు కలిసి వచ్చిండు, కేటీఆర్ని కలిసి వచ్చి తెల్లారే దీక్ష కూర్చున్నాడు. మీ అందరికీ తెలుసు, ఆ రోజు కేటీఆర్ని కలిసిన తర్వాత తెల్లారే కూర్చొని అక్కడి నుంచి ఆయనతో మా ఒప్పందం చేసుకుంటాడు. ఎమ్మెల్యేనో టికెట్లు ఇస్తామని ఆశ పెట్టేసరికి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయడం కోసం అంటే టీఆర్ఎస్ ముసుగు కండవా కప్పకుండా ఒక ముసుగులో ఆడ కూర్చొని నాకు ఏం పార్టీ సంబంధం లేదని చెప్పి దీక్ష చేస్తాడు నమ్ముతురా అని తెలవదా? అది నేను ఒక పాయింట్ అంటే ట్రాన్స్పరెంట్గా అడిగితే ఇప్పుడు ఎవరైతే మీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళనా? అట్లని మేము అంటలే, విద్యార్థులు అంటే మాకు నమ్మకం, నిజమైన నిరుద్యోగులు అంటే మాకు ప్రేమ, వాళ్ళకు మేలు చేయటం కోసమే రేవంత్ రెడ్డి సర్కార్ పరితపిస్తుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, వీళ్ళు కొంతమంది తయారయ్యారు. వీళ్ళు ఈ కొంతమంది వాళ్ళు ఏ ఉద్యోగాలు కూడా రాలేవాళ్ళు, కనీసం దగ్గర దరిదాపుల్లో కూడా లేరు. ఇక మాకు ఉద్యోగాలు రావని డిసైడ్ అయిపోయి రాజకీయ ప్రేరేపితంగా కావాలని కొంతమంది అమాయకమైనటువంటి వాళ్ళని జడగొడుతున్నారు. వీళ్ళకి ఉద్యోగాలు రావు, మొన్న లేరు, భవిష్యత్తులో కూడా రావు అని తెలుసుకున్నటువంటి వీళ్ళు ఏదో ఒకటి చేద్దాం, రాజకీయం చేద్దాం అని చెప్పేసి దీన్ని లాగుదాం. అరే మేము పరిష్కరిస్తున్నాం, మేము ఉద్యోగాలు నోటిఫికేషన్ వేస్తున్నాం అంటే నేను కూర్చుంటా, ఆమరణ దీక్ష చేస్తాను. ఆమరణ దీక్షలు ఎందుకు చేయాలా, దేనికోసం చేయాలా? ఇక చివరి దశలో చేయాలా, చివరి ప్రయత్నంలో చేయాలి. ఈ ప్రభుత్వము ఇప్పుడు చివరి ప్రయత్నం 3 సార్లు కూర్చుంటే ఒకసారి అయిపోయాయి దీక్ష నవ్వులు పాలే, రెండోసారి దీక్ష నవ్వులు పాలే, మూడోసారి కూర్చుంటవి. పోనీ 3ఓసారి ఈటల రాజేంద్ర గారు వచ్చి ఏమంటాడు, కాలం మారింది, పద్ధతులు వేరు అంటే విద్యార్థులు ఎవరు రావట్లేదు. అక్కడికి ఎందుకు రావట్లేదంటే నీ అమ్మట వచ్చి కూర్చుంటే ఏదో లొల్లి అవుతుంది, నువ్వేదో రాజకీయం చేసి గొడవ చేస్తావు. ఆ గొడవలో విద్యార్థులు ఉంటే వాళ్ళ పేరు మీద పోలీస్ స్టేషన్లో కేసులు అయితే వీళ్ళకి ఆటంకమే, చదువుకునే వాళ్ళకి ఆటంకమే కదా. కాబట్టి ఇదంతా మాకెందుకు, ప్రభుత్వం నోటిఫికేషన్లు వేస్తానంటుంది, ఆగుదాం, ఈ నెల కాబట్టి వచ్చే నెల వేస్తుంది, చదువుకుందాం అని చెప్పి పుస్తకాల పురుగులైపు చదువుతుంటే ఈయన రాజకీయంగా ఎమ్మెల్సీ కావడం కోసం, ఈయన రాజకీయంగా రేపు వచ్చే నెలలో అంత ముందు నెలలో ఖాళీ అయితే, తీర్మానం ఎమ్మెల్సీ ఖాళీ అయితే అందులో మళ్ళీ పోటీ చేయొచ్చు అనేటువంటి స్వార్థంతో చేస్తాడు. ఎప్పుడైనా ఉద్యమాలు
మన స్వార్థం కోసం చేయొద్దు, నిస్వార్థంగా చేస్తేనే విజయవంతమైంది. మరి మీలాంటి వాళ్ళు వెళ్ళి మాట్లాడొచ్చు కదా, సమస్య ఏంటని నిరుద్యోగులు. ఇప్పుడు నేను 3 సార్లు ముఖ్యమంత్రిని కలిశానండి. గతంలో విద్యార్థి విభాగం కానీ ఆ పార్టీ నాయకులు కానీ నిరుద్యోగుల సమస్యల మీద ముఖ్యమంత్రిని అసలు కలవడానికి అవకాశమే లేదు. 3 సార్లు కలిసి నాకు పదవి ఇవ్వమని అడగలేదు ముఖ్యమంత్రిని. నా నిరుద్యోగులకు నోటిఫికేషన్ లీడ్ అని అడిగిన. 3 సార్లు ఇదే వింతపత్రం బహాటంగా ఆయనకి ఇచ్చిన వెంటనే మీకు విడుదల చేసిన. అందులో నాకు నా అంశం ఏం లేదు. నా నిరుద్యోగులకు వేగవంతంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయమని అడిగిన. మరి గతంలో ఉందా ఈ స్థితి? కాబట్టి అర్థం చేసుకోవాలి, నిరుద్యోగులు కూడా అర్థం చేసుకుంటున్నారు. ఇది ఏంది రెచ్చగొడుతున్నారు. ఇక్కడ ఏంటంటే ఒక అంశం ఏంటంటే ఈ గ్రూప్ 1 అంశం ఏంటంటే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే పటిష్టంగా ప్రిలిమ్స్ పెడుతుందో ప్రిలిమ్స్ పెట్టొద్దు అని అడ్డుకునే ప్రయత్నాలు. ఇదే అశోక్ కదా గుండె మీద చేసుకొని ఆత్మ పరిశీలన చేసుకోమని చెప్పమనండి. ఇలా జీవో 29 తీసుకురావడానికి కారకులు ఎవరు? అశోక్ కాదా? అశోక్ వాళ్ళంతా టీజీపీఎస్సీ చైర్మన్, తర్వాత శాంతి కుమారి, కోదండరామ్ సారు, గాంధీ బలమూరు వెంకట అందరి దగ్గర తిరిగి గత జీవో నెంబర్ 55తో ఎగ్జామ్ జరగదు, హైకోర్టులో గతంలో జడ్జిమెంట్ రిజర్వ్లో ఉన్నది, ఇంకా వేరే కారణాల చేత ఇది రద్దు అయింది, లేకపోతే వేరే కారణాల చేత రద్దు కాకపోతే 55 మీదనే రద్దు అయింది. ఎందుకంటే జీవో 55 అనేది ద్వారా ఎగ్జామ్ పెట్టేదిగా సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా ఉన్నది 2009లో. కాబట్టి దాంతో ముందుకు పోలేము, 29 తీసుకురామంటే సరే వీళ్ళు చెప్పారని ప్రభుత్వం టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి గారు తీసుకురాలే. గుజరాత్లో ఏ జీవో అమలవుతుంది, తర్వాత పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఏ జీవో నెంబర్ 5 అమలవుతుంది. అట్లా 19 రాష్ట్రాల్లో అమలయ్యే జీవోని ఇక్కడ జీవో నెంబర్ 29 తీసుకొచ్చి అన్ని వర్గాలకు లాభం చేశారు. ఆ ఫలితాలు ఏం ఆరోపించారు? ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం జరుగుతుంది ఈ జీవో 29 అన్నారు. అవును, ఫస్ట్ ఏమో కావాలని కొట్లాడింది వీళ్ళే, వద్దని హైకోర్టులో సుప్రీంకోర్టులో కేసులు వేసింది కూడా వీళ్ళే. వాళ్ళందరూ ఆధారాలు మా దగ్గర ఉన్నాయి, ఉత్తగా మాట్లాడలే నేను, ఉత్తగా ఏం చెప్పట్లే, దగ్గర సంతకాలు పెట్టిన ఆధారాలు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి, అన్ని కూడా విడుదల చేస్తాం. తర్వాత జీవో 29 తీసుకురావడానికి ఏం చేశారు వీళ్ళు? 29 చేసి పరీక్ష పెట్టిన తర్వాత రాజకీయ ప్రలోభాలకు లోన్ అయిపోయి బీఆర్ఎస్ పార్టీ ఉద్దేశం ఏంది? నాకు దక్కంది ఇంకోటి దక్కడానికి ఎన్నటికీ వీల్లేదు. ఆ సినిమా రజనీకాంత్ సినిమా డైలాగ్ ఉంది కదా, నాకు దక్కంది ఎంటకి ఇంకోటి దక్కడానికి వీల్లేదు అన్నట్టు అన్న చందంగా బీఆర్ఎస్ పార్టీ ఏం ఆలోచిస్తుందంటే నాకు గ్రూప్ 1 ఎగ్జామ్ పెట్టడం చేతకాలని లీకులు చేసిన ప్రశ్నాపత్రాలు న్యూజిలాండ్ లో దొరికినాయి వాట్సాప్ లో. అవును, కాబట్టి కాంగ్రెస్ కు మంచి పేరు రావద్దు, నిరుద్యోగుల మంచి పేరు రావద్దు అని చెప్పేసి కుట్రలు చేయటం. ఈ కుట్రలో ఏమవుతుంది? ప్రిలిమ్స్ ఎంతమంది రాశారు? 3.5 లక్షల మంది రాశారు. అవును, 3.5 లక్షల మంది రాస్తే 33,400 మందో ఎంతమందో మెయిన్స్కి ఎంపికయ్యారు. అవును, మరి మిగతా 1-2 లక్షల మంది కూడా యాంటీ ఉంటారు, వ్యతిరేకంగా అసంతృప్తిగా ఉంటారు కదా. అవును, అసంతృప్తి. అదేవిధంగా మెయిన్స్ రాసిన వాళ్ళు కూడా 33,000 మంది రాయలే, 20,093 మంది ఎంతమంది రాశారు. సుమారు 21,093 మంది రాశారు. రాస్తే ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి? 563 ఉద్యోగాలు ఉన్నాయి. 523 మంది ఎంపిక అవుతారు కదా. అవును, మరి మిగతా 21,500 మంది వ్యతిరేకంగా ఉంటారు కదా. వ్యతిరేకంగా ఉంటారు కదా, రిజల్ట్ అసంతృప్తిగా ఉంటారు. అవును, కరెక్ట్ గానీ ఇక్కడ రిజల్టే పారదర్శకంగా జరగలేదు. పారదర్శకంగా జరగలేదు. ఇప్పుడు నిరుద్యోగులు అదే కదా, తెలుగు మీడియంకి అన్యాయం జరిగింది అనేది వాళ్ళ పాయింట్. తెలుగు మీడియం ఎట్లా అన్యాయం జరుగుతుంది? ఇప్పుడు సివిల్ సర్వీస్ లో హిందీ మీడియంతో రాస్తున్నారు. 90% మంది ఇంగ్లీష్ మాధ్యమంలోనే సివిల్స్ లో ఎంపిక అవుతున్నారు, సివిల్ సర్వెంట్గా ఎంపిక అవుతున్నారు. అవును, మరి తెలుగులో మరి అక్కడ దాన్ని ఎందుకు ప్రశ్నించావు నువ్వు? హిందీ మాధ్యమం వాళ్ళకి అన్యాయం జరుగుతుందని ఎందుకు ప్రశ్నించావు? గతంలో తెలుగులో రాసిన వాళ్ళు సివిల్స్ లో ఎంపిక అయ్యేవాళ్ళు ఐఏఎస్లుగా గతంలో. అవును, ఇప్పుడు ఆ సాంప్రదాయం లేదు. రాసే వాళ్ళంతా కూడా చాలా చురుకుగా వేగవంతంగా మారిన కాలమాన పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళు ఆంగ్ల మాధ్యమాన్ని ఎంచుకొని విజేతలు అవుతారు. మొన్న చూడండి మన తెలంగాణలో 7 వచ్చినాయి. కాంగ్రెస్ ప్రభుత్వం రాజు సివిల్ సభ వేస్తామని చెప్పి 137 మందికి ₹1,00,000 ఇచ్చింది. ఏది? మెయిన్స్ రాసే వాళ్ళకి, ప్రిలిమ్స్ క్వాలిఫై మెయిన్స్కి పోయే వాళ్ళకి ఇస్తే అందులో 20 మంది ఇంటర్వ్యూ దాకా పోయారు. 20 మందిలో 7 విజేతలు అయ్యారు సివిల్ సర్వెంట్గా మన తెలంగాణలో. ఆ 7 నేపథ్యం చూస్తే తెలుగు మీడియం వాళ్ళు కూడా ఇంగ్లీష్ మీడియం రాసి విజేతలు అయ్యారు. అంటే కాలం మారింది, మనం కూడా మారాలా. నువ్వు ఎప్పుడో నువ్వు అన్న భాషా వ్యత్యాసాలు తీసుకొస్తున్నావు, అట్లాంటి అసలు ఈ దేశంలో పరిస్థితులు జరగవు. అంటే ఒక నిరుద్యోగి చేసిగా మీరు చెప్పండి, ఏం చెప్తున్నా తెలుగు మీడియంకి అన్యాయం జరగలేదు. ఎందుకంటే ఇంగ్లీష్ లెక్చరర్స్ 52 మంది ఎంపిక అయ్యారు. మరి దాన్ని ఏమనాలా? ఎక్కువ శాతం అవ్వాలని. ఇప్పుడు సివిల్స్ లో గాంధీ ఇక్కడ గ్రూప్ 1 అంటే సివిల్స్ తో సమానమే కదా. సివిల్ సర్వీస్ లో గాంధీ ఇక్కడ గ్రూప్ 1 లో ఎట్లా అవుతారు అనుకుంటారు? అంటే 500 మార్కులు వేయాలా? ఇప్పుడు 563లో కనీసం 100 మంది అయినా కావాలి కదా. నీకు 5% కూడా లేరు అక్కడ. నేను అంటున్నా హిందీ మాధ్యమంలో 5% లేరు. అట్లా వివక్ష చూపితే అసలు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో పరీక్షలే జరగవు.
ఇలా నారాయణ చైతన్య లాంటి కార్పొరేట్ విద్యా సంస్థలు తీసుకుందాం. అందులో సంస్కృతం, ఇంటర్లో సంస్కృతం ఉంటుంది. అందులో 100కు 99 100 మార్కులు కూడా వేస్తారు. మరి తెలుగులో 100కు 80 దాటవు. కఠిన మూల్యాంకనం ఉంటుంది తెలుగులో, అక్కడ సులభ మూల్యాంకనం ఉంటుంది. అని వాడికి ఎట్లా వచ్చింది ర్యాంక్ అని అంటే మరి తప్పు పడితే పరీక్ష ఉంటుందా? చెప్పండి, అసలు పరీక్షల వ్యవస్థ ఉంటుందా? అదేవిధంగా ఇంకో విషయం, గురుకులాల్లో ఇంగ్లీష్ మీడియం ఉంది, కొన్ని గవర్నమెంట్ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం ఉంది. ఇలా కొన్ని కార్పొరేట్ స్కూళ్ళు మాత్రమే 10th ఎస్ఎస్సిలో కానివ్వండి, ఇంటర్లో కానివ్వండి ర్యాంకుల పంట పండుతుంది వాళ్ళకి. మరి అదేంది వాళ్ళకి ఎట్ట పండింది, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు తెలుగు మీడియం వాళ్ళకి ఎందుకు పండలేదు అని అంటే అది అర్థం ఉంటుందా? అంటే రాసిన సామర్థ్యాన్ని బట్టి మార్కులు వేస్తారు. ఒక్కోసారి తెలుగు మీడియం వాళ్ళు కూడా మంచిగా ప్రతిభావంతంగా రాసిన వాళ్ళకి మూల్యాంకనంలో ఎక్కువ, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకన్నా ఎక్కువ మార్కులు వచ్చినాయి. కాబట్టి ఇది ఏంటంటే సహేతుకమైన ఆరోపణలు కాదు వాళ్ళు చేసే ఆరోపణలు. ఇది ఒకటి. భాష గురించి మాట్లాడితే మరి నారాయణ వాళ్ళ చైతన్య సంస్కృతానికి 100 ఎట్లా వస్తున్నాయి, 80 ఎట్లా వస్తున్నాయి? మరి ఆ ర్యాంకు తప్పందామా, ఆపేద్దామా? చెప్పండి. తెలుగు మీడియం వాళ్ళకి తక్కువ మార్కులు వస్తున్నాయి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ర్యాంకులు వస్తున్నాయి, దాన్ని ఆపేద్దామా? అసలు వ్యవస్థే ఉండదు. వీళ్ళు మొత్తం వ్యవస్థను నాశనం చేసే ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ హైకోర్టు కూడా ట్రాన్స్పరెంట్ గా రిజల్ట్ జరగలేదనే కదా. హైకోర్టు సరే, హైకోర్టు అది వేరు. హైకోర్టు పిటిషన్ల వాదనలే విన్నది. టీజీపీఎస్సీ విజేతలైన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ర్యాంకర్లు, వాళ్ళు జిఎల్ఆర్ పెట్టిన లిస్టులో ఉన్నారు, మెరిట్ లిస్టులో ఉన్నారో వాళ్ళ వాదనలు పట్టించుకోలేదు. 1 year వినిపించలేదా టీజీపీఎస్సీ? వినిపించింది స్పష్టంగా, అందులో కూడా ఉంది. కానీ అక్కడ జడ్జి గారి విచక్షణ, ఆయన ఏదనుకుంటే అది, ఆయన ఏదనుకుంటే ఆ తీర్పు ఇచ్చే సౌలభ్యం ఆయనకుంది అక్కడ. మనం దాన్ని తప్పట్లేము. ఈ తీర్పు తప్ప నచ్చకపోతే ఇంకో కోర్టులో అప్పీల్ చేసుకోవాలి, ధర్మాసనం పోవాలి. అంతేగాని నువ్వు ఇచ్చిన తీర్పు జడ్జిమెంట్ తప్పు అని చెప్పడానికి ఎక్కడ లేదు. ఇప్పుడు కాబట్టి మనం ఏమంటున్నామంటే టీజీపీఎస్సీ కూడా మనం వెంటనే అప్పీల్కి వెళ్ళినప్పుడు పేపర్ విడుదల చేసింది, మా యొక్క వాదనలను తోసిపుచ్చింది. వీళ్ళ ఆరోపణలు ఏంటి? కోటి మహిళా ఉమెన్స్ కళాశాలలో ఎంతమంది రాశారు? 1655 మంది రాశారు అమ్మాయిలు. ఎందుకు రాశారు అమ్మాయిలు? ఉమెన్స్ కాలేజీలు అక్కడ యాజమాన్యం వీసీ వీళ్ళంతా ఏంటంటే మహిళలకు ఆ సౌలభ్యం ఉంది, ఇక్కడ బాత్రూమ్స్ కానీ ఇట్లాంటి మహిళల్ని కేటాయించండి, పురుషులు వద్దని చెప్పారు. అవును, ఆ ప్రకారంగానే పెద్ద సెంటర్ కాబట్టి 18-19 సెంటర్లో 1655 మంది కేటాయించారు. అవును, ప్రతిభావంతులు ఉన్నారు మళ్ళంతా. అవును, 1655 మందిని కేటాయిస్తే ఆ 1655 మందిలో 72 మంది ఇంటర్వ్యూ ఎంపిక అయ్యారు. 1655 మందిలో 72 మంది ఎంపిక అవటం అనేది సహజ సిద్ధ ప్రక్రియ. రైట్. కానీ 1655 మందిలో 523 ఉద్యోగాలకు ఒక 350 మంది 400 మంది అదే సెంటర్ నుంచి ఎంపిక అయితే అప్పుడు అనుమానించాలి. 72 మంది 1655 ఎక్కడ, 72 ఎక్కడ? ఆ సహసిద్ధ ప్రక్రియ. అంటే సీరియల్ నెంబర్ ఒకటే ఉందా? అది కూడా దానికి కూడా చెప్పింది టీజీపీఎస్ ఇచ్చింది. ఒకటే రూమ్ లో అట్లా తప్పు. అది ఒకటే రూమ్ లో ఉన్న మార్కులు అనేది కాదు. దాదాపు 400 మందికి 713 మందికి అంటే 523 ఉద్యోగాలే. 713 మందికి ఒకటే ర్యాంకులు వచ్చినాయి, ఒకటే దగ్గర మార్కులు వచ్చినాయని చెప్పారు. అత్యంత ప్రతిభావంతమైనటువంటి పోటీ పరీక్షల్లో ఒకే సామర్థ్యం ఉన్న వాళ్ళు పరీక్షలు రాసినప్పుడు అదే విధంగా దగ్గర మార్కులు వస్తాయి. ఎట్లా వచ్చినాయి? 400, 439.5 ఇట్లా వచ్చినాయి. అందరికి వచ్చినాయి, చాలా మందికి వచ్చినాయి. అది సివిల్స్ లో కూడా అంతే జరుగుతుంది. దగ్గరగా ఉంటాయి. విజేతకు మధ్య తక్కువ తేడా ఉంటుంది. అందరు ప్రతిభావంతులే. ఆ ప్రతిభావంతులు రాసిన దాని మీద ఒక మార్కు, అరమార్కే తేడా ఉంటుంది. ఇప్పుడు చూడండి, నీటు జేఈ ఫలితాలు వచ్చినప్పుడు మనం టీవీలో చూస్తాం 99, 100 అని ఒక 20-30 మందికి వస్తుంటాయి. అదేంటి ఒకే ర్యాంకు 100 మందికి ఎట్ట వచ్చిందని తప్పుపడతాం మనం. అలా ప్రతిభావంతులు ఒక్కోసారి సమానంగా రావచ్చు. కాబట్టి ఇది ఏంటంటే ఇది సహేతుకమైన ఆరోపణ కాదు. కాబట్టి టీజీపీఎస్సీ ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయిన విజేతలైన అభ్యర్థులు ధర్మాసనానికి వెళ్ళటం జరిగింది. అది నేను చెప్పింది. అది ఇంకేమన్నా ఇంకా సరైనటువంటి కారణాలు కాదు. మూల్యాంకనం తెలుగు మీడియం కూడా నేను చెప్పిన దాన్ని తప్పట్టాల్సిన అవసరం లేదు. అది కూడా ఏదో జడ్జిమెంట్ సంజయ్ కుమార్ వర్సెస్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జడ్జిమెంట్ ఆసరా చేసుకుని ఇక్కడ జడ్జిమెంట్ ఇచ్చామని చెప్పారు. ఆయన ఇవ్వడానికి ఆ జడ్జి గారు దాన్ని చూసుకున్నాడు అంతే తప్ప. మరి మీలాంటి వాళ్ళు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? నిరుద్యోగులతో మాట్లాడాలి కదా. ఎందుకు నిరుద్యోగులు చెప్తూనే ఉన్నాం. ఇప్పుడు మాకు పంతం లేదండి, పట్టింపు లేవండి. మాకు అందరూ సమానమే. విజేతలైన వాళ్ళు మాకు ఎక్కువ కాదు, లేకుంటే ఎగ్జామ్లో 1 మార్కు 2 మార్కులతో ఉద్యోగం సాధించిన వాళ్ళు విఫలమైన వాళ్ళు తక్కువ కాదు. మాకు అందరూ సమానమే. మేము అంటే వాళ్ళు ఎక్కువ సమయం కేటాయించుకోవాలి కాబట్టి ఎక్కువ మార్కులు వచ్చినాయి. వీళ్ళకి తక్కువ సమయం ఉద్యోగ రీత్యానో ఏదో రీత్యానో తక్కువ సమయం కేటాయించవచ్చు. కాబట్టి అట్లా చూసుకోవాలి. ఇంకో ఎగ్జామ్కు పోటీగా చదవాలి. కానీ ఇదే దీంతో జీవితం 11 సంవత్సరాల పరీక్ష. ఇది అప్పటిది ఇప్పటిది కాదు. 11 ఏళ్ల తర్వాత జరిగిన పరీక్షను కూడా మళ్ళీ ఆపే ప్రయత్నం చేసి 25 సంవత్సరాలు అప్పుడు రాసిన వ్యక్తి ఇలా 35-40 సంవత్సరాలకు వచ్చేయండు.
అవును. అయినా ఈ ఎగ్జామ్ ఆపాలంటే రేపు పొద్దున సరే మళ్ళీ ఎగ్జామ్ రాసి పెడతాం, మళ్ళా నిరుద్యోగులు అన్నట్టే పెడతాం, ఎగ్జామ్ రద్దు చేసి మళ్ళీ మెయిన్స్ పెడతాం. మళ్ళీ ఎంతమంది ఎంపిక అవుతారు? 523 మంది. అంతే. మళ్ళీ తక్కువ నాకు ఎంపిక కానివాడు ఏం చేస్తాడు? మళ్ళీ వాడు కోర్టుకు పోతాడు. మళ్ళీ జీవితాంతం కొనసాగుతూనే ఉంటుంది, ఇది జీవితాంతం నిరంతరం. ఇక చెల్లికి మళ్ళీ పెళ్లి అన్నట్టు గ్రూప్ 1 మళ్ళీ జరగాలి, మళ్ళీ అన్నట్టే ఉంటుంది తప్ప ఇక ఎవడు విజేత? ప్రజలకు సేవ చేసేది గ్రూప్ 1 అధికారులు ఎవరు సేవ చేయాలి? ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు ఒకటి చెప్పండి, అంటే నిరుద్యోగులు తెచ్చుకున్న ప్రభుత్వమే కదా ఇది. అందుకే కదా వాస్తవంగా అంటే 100% నిరుద్యోగులకు మేము కృతజ్ఞతగా ఉన్నాం. మరి ఎందుకు నిరుద్యోగుల్ని గాంధీ భవన్కి రానిచ్చే ఎవరన్నారు? అసలు వింత పత్రాలు ఇస్తున్నారు. మన మందుల సామ్యాలు వచ్చిన రోజు వింత పత్రాలు చేయలేదా? పోయి వింత పత్రాలు ఇచ్చి మాట్లాడలేదా? తీసుకుంటూనే ఉన్నాం, కలుస్తూనే ఉంటాం, సంయమనం పాటించండి అంటున్నాం. కొంతమంది ఉండబట్టలేక ఆగలేక ఇష్టం వచ్చినట్టు వాళ్ళ వ్యక్తిగత ప్రచారం కోసం, అశోక్ లాంటి వాళ్ళ వ్యక్తిగత ప్రచారం కోసం, రాజకీయంగా లబ్ధి పొందడం కోసం, రేపు ఎమ్మెల్సీలో పోటీ చేయడం కోసం నిరహార దీక్షల వ్యవస్థనే అసలు నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తాడు. వాటి విలువను దిగజారుస్తాడు. మరి మీరు వెళ్ళొచ్చు కదా అశోక్ సార్ దగ్గరికి వెళ్ళి. 10 మంది కోసం పోయేవాడికి అయితే, నిజంగా నిరుద్యోగుల కోసం దీక్ష చేసేవాడిని అయితే మేము నమ్ముతాం, పోతాం, దీక్ష విరమించమంటాం. ఆయన ఎమ్మెల్సీ కావడం కోసం, ఇది అడ్డు పెట్టుకొని నేను లీడర్ కావడం కోసం, ఇది అడ్డు పెట్టుకొని రద్దు అయితే మళ్ళీ కోచింగ్ ఇచ్చుకొని లక్షలు సంపాదించడం కోసం అని చేసినట్టుంది తప్ప ఎక్కడ నిజాయితీగా ఉన్నది? ఇది క్రెడిబిలిటీ ఉండాలంటే నేను ఏమంటున్నా, మనం ఆరోపణ చేసేటప్పుడు అవతల వ్యక్తులు గ్రూప్ 1 విజేతలైన వాళ్ళు, నేను చిన్నప్పటి నుంచి ప్రతిభావంతుడిని, నేను 10th లో టాపర్ని, ఇంటర్లో గోల్డ్ మెడలిస్ట్ని, డిగ్రీలో గోల్డ్ మెడలిస్ట్ని, పీజీలో గోల్డ్ మెడలిస్ట్ని, నాకు పక్క రాష్ట్రంలో ఉద్యోగం వచ్చింది. మా అమ్మ నాన్న నేపథ్యం చూడండి, మేము ఎక్కడ అంత కష్టంతో చదువుకొని వచ్చిన ఉద్యోగాల్లో అని వీళ్ళు చెప్తున్నారు. మరి యువతలు చెప్పేవాడు ప్రిలిమ్స్ క్వాలిఫై కాడు, మెయిన్స్ రాయడు, కనీసం 60,000 ఉద్యోగాలు మనం భర్తీ చేస్తే గ్రూప్ 2లో ఉన్నాడు, గ్రూప్ 3లో ఉన్నాడు. ఏ ఉద్యోగం రానోడు వచ్చి గ్రూప్ 1 కావాలంటే దానికి అర్థవంతమా? చెప్పండి, దానికి విలువ ఉంటుందా? ఎవరు ఎగ్జామ్స్ రాసిన ఎవరు చెప్పండి, తీయమనండి. ఎవరు మాట్లాడేవాడు ఎవడన్నా ఏ ఉద్యోగానికి ఎంపిక అయిందా? రోడ్డు మీద వచ్చి మాట్లాడేవాడు ఎవరు ఎంపిక కాలే. ఎంపిక కాలని వచ్చి మాట్లాడితే దాన్ని నమ్ముతారా ప్రజలు? ఇంకోటి, నేను మీతో మాట్లాడేటప్పుడు ఆరోపణ చేసేటప్పుడు నేను కూడా చిన్నప్పటి నుంచి ప్రతిభావంతుడు, 10th లో, ఇంటర్లో, డిగ్రీలో, లేకుంటే గ్రూప్ 1 గ్రూప్ 2లో కొట్టి నేను మాట్లాడుతుంటే ఈ అబ్బాయి నిరుద్యోగం చెప్పే దాంట్లో నిజం ఉన్నది, ఈయన ఎన్నింత ప్రతిభావంతుడు, ఈయనకు అన్యాయం జరిగిందని నమ్ముతారు. అరే నీ గ్రూప్ 1 ఫిలిమ్సే రాదాయా, మెయిన్సే రాయవాయా, 60,000 ఉద్యోగాలు భర్తీ చేస్తే గ్రూప్ 2 గ్రూప్ 3లో కూడా నువ్వు ఉండవాయా? నువ్వు ఏ ఉద్యోగం రానివాడు కూర్చొని నా గ్రూప్ 1లో అన్యాయం జరిగిందని అంటే ఎట్లా దానికి విలువ ఉంటుందా? చెప్పండి. అశోక్ చేసేదానికి విలువ ఉంటుందా? ఏందండి తుమ్మితే దగ్గితే ఆమన దీక్ష? పొట్టి శ్రీరాములు గారు చేసిందంటే ఒక రాష్ట్రం కోసం, ఒక రాష్ట్రం కోసం చేసిండు ఆయన. మేము తెలంగాణ కోసం 4 కోట్ల మంది కోసం చేసింది. నిరుద్యోగులు గొప్పవాళ్ళు, నిరుద్యోగుల అంశం కూడా మంచిదే, కానీ ఇది కాదు. పద్దానికి ఆమన దీక్ష అంటే పల్సన అయిపోయా, నువ్వు నవ్వుల పాలవుతుండే. అరే ప్రతిసారి ఆమన దీక్షనా అంటే నీ ఇక్కడ కళ్ళ ముందు ఏం కనపడుతుంది? ఈయన స్వార్థం కోసం చేస్తాడు. ఓహో రేపు ఎమ్మెల్సీ ఖాళీ కాబోతుంది, దీన్ని పెట్టుకుని నేను ఇంత కొట్లాయండి, నాకు ఓట్లు వేయండి అంటాడు. మరి ఈయన ఒకసారి దీక్ష చేసినప్పుడు నీటి పరీక్ష పేపర్ లీక్ అయింది, 140 మంది అరెస్ట్ చేశారు. మరి దాని గురించి వాళ్ళు విద్యార్థులేగా, ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్స్, అండర్ గ్రాడ్యుయేట్స్ పరీక్ష లీక్ అయింది అది నీటి. మరి దాని గురించి ఏం చేయలేదు దీక్షను? వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడలేదు అంటే వాళ్ళు ఓటర్లు కాదు. నీటి పరీక్ష అండర్ గ్రాడ్యుయేట్స్, వాళ్ళు గ్రాడ్యుయేట్లు కాలేదు కాబట్టి వాళ్ళు డిగ్రీ ఎంబీబీఎస్ పూర్తయితే గ్రాడ్యుయేట్లు అవుతారు. గ్రాడ్యుయేట్ల కోసమే చేస్తాడైనా, ఎందుకంటే ఓట్ల కోసం. గ్రాడ్యుయేట్ కాకపోతే చేయడు, ఎందుకంటే ఓట్లు ఉండవు. ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఓట్లలో ప్రతిపక్షాలే వెళ్తున్నాయి కదా. ఇప్పుడు ఈటల రాజేందర్ లాంటి వాళ్ళు కేంద్ర మంత్రి ఆయనే వెళ్ళిండు. తర్వాత ఆయన ఏమన్నాడు? విరమించిన ఆయన, కాలం మారింది, ఎవరు స్పందించట్లేదు, నిరుద్యోగులు ఎవరు స్పందించట్లేదు, వాళ్ళ చదువు వాళ్ళు చదువుకుంటున్నారు, ఒక్కడే మూల కూర్చొని దీక్ష చేస్తే ఎవడు పట్టించుకుంటాడు, నీ ఆరోగ్యాన్ని కాపాడుకో అని ఆయన చెప్తాడు. మంచి చెప్పిండు. అక్కడ ఆయన వచ్చినప్పుడన్నా నిమ్మరసం దాకా విరమిస్తే మంచిగా ఉండేది. ఆయన కూడా లెక్క చేయవచ్చు. ఇది కేటీఆర్ తో మాట్లాడుకొని ఒప్పందం చేసిన దీక్ష, దీనికి విశ్వసనీయత లేదు. ఆయన భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీలో నేను చెప్తున్నా కాంగ్రెస్ కు ప్రచారం చేసినా అని చెప్తున్నా. మొత్తం ఆయన కాంగ్రెస్ కు తిరగలేదు. కాంగ్రెస్ ఒకవేళ ప్రచారంలో పాల్గొన్నా కాంగ్రెస్ ఓటేయమని చెప్పలే. ఎక్కడైనా వీడియో ఉంటే కాంగ్రెస్ కు ఓటేయండి అని చెప్పే వీడియో ఉంటే చెప్పమనండి. ఎల్బీ నగర్లో సుధీర్ రెడ్డికి ప్రచారం చేశారు ఆయన బ్యాచ్ మొత్తం. ఆయన ట్యూషన్లో, ఆయన కోచింగ్ సెంటర్ వాళ్ళు మొత్తం కూడా ఎల్బీ నగర్లో ఆ సుధీర్ రెడ్డికి ప్రచారం చేసిన మాట వాస్తవం కాదా? అడగండి, గుండె మీద చేసుకొని చెప్పమనండి, ఆత్మ పరిశీలన చేసుకోమనండి. వీళ్ళు అక్కడేమో అట్లా, ఇక్కడేమో కాంగ్రెస్ చేసినావు. అసలు నీ నిరుద్యోగుల పాత్ర ఉంది, నీ పాత్ర లేదు. నీ స్వార్థం కోసం, నువ్వు ఒక లక్ష్యం కోసం, ఎమ్మెల్సీ కావడం కోసం నువ్వు దొంగ దీక్షలు కొంగజాపాలు చేస్తాను. కానీ నిరుద్యోగులు అంటే మాకు ప్రేమ. అంటే కాంగ్రెస్ తరఫున తిరగలేదు ఆయన అశోక్ సార్? కాంగ్రెస్ తరఫున, నిరుద్యోగుల తరఫున అని చెప్పి ఆయన తిరిగి కాంగ్రెస్ కోటేమనలే, ఎవరికైనా వేసుకోండి అన్నాడు. ఇక కాంగ్రెస్కి వేసినట్టు ఏం ఉపయోగం? నువ్వు ఎవరికి ఏమన్నావు?
ఎవరికి ఇష్టం టీఆర్ఎస్ తప్ప మీరు ఎవరికైనా ఓటేసుకోమన్నావు, బీజేపీకి ఓటేమన్నావా, ఎవరు చేయమన్నావు? ఈ కాంగ్రెస్కి చాలా సపోర్ట్, కాంగ్రెస్కి తిరిగితే కాంగ్రెస్కి ఓటేమని చెప్తాడు. అవును, నువ్వు కాంగ్రెస్కి ఓటేమని ఎక్కడ ఏ మీటింగ్లో చెప్పలే, ఆయన చూపిమని ఆ వీడియో కాంగ్రెస్కి ఓటేమని చెప్పింది. మరి ఎల్బీ నగర్లో ఎట్లా వచ్చి సుధీర్ రెడ్డికి ప్రచారం చేసినావు? ఆ ఫోటోలు మా దగ్గర ఉన్నాయి, ఆ సాక్ష్యాలు మా దగ్గర ఉన్నాయి, ఉత్తరం చెప్పట్లేను. ఒక లైవ్లో అశోక్ కూడా ఉండు, ఒక 10 టీవీ లైవ్లో ఇట్లా మాట్లాడితే ఆ ఫోటో చూపించింది, దెబ్బ కాంగుదేనాడు. అందుకే సహజ సిద్ధమైన ఉద్యమాలే విజయం సాధిస్తాయి. అవి ప్రజల్ని నిరుద్యోగుల్ని కదిలిస్తాయి. నీ స్వార్థం కోసం, నీ రాజకీయ పలుకుబడి కోసం నువ్వు చేసే ఉద్యమాలు విద్యార్థులు నిరుద్యోగులు స్పందించరు, ఆ ఉద్యమాలు విజయం సాధించవు. కృత్రిమ ఉద్యమాలు ఎప్పటికి కూడా ఒక ఫలితాన్ని ఆశించి, దేవుడే చెప్పింది కదా భగవంతుడు మనకి, ఫలితాన్ని ఆశించొద్దు, ముందు నువ్వు ఫలితాన్ని ఆశించి పోరాటం ఉద్యమం దొంగ దీక్ష చేస్తాను, ఫలితాన్ని ఆశిస్తే నువ్వు ఎట్లా నాయకుడు అవుతావు? సరే, అందుకే నిరుద్యోగులు నమ్మట్లేదు. నిజంగా దొంగ దీక్ష అనుకుందాం, కృత్రిమ దీక్ష, అది కృత్రిమ దీక్ష అనుకుందాం మీరు అన్నట్టుగా. మరి ఎందుకు అంతమంది పోలీసు బందోబస్తు పెట్టి నిరుద్యోగులను కూడా కలవనివ్వని పరిస్థితి ఎందుకు తీసుకొస్తా ఉన్నారు? మరి నిరుద్యోగులు కలవనివ్వంటే అడిగి పోయి ఏం చేస్తారు, ఏందో ఏదన్నా దొంగ దీక్షను మీరు ఎగ్జామ్ మీద కుట్రబన్ని ఏదో రకంగా ఎవడని తెస్తే ఆ కూర్చొని దీనికోసం చచ్చిపోయింది అని చెప్పి ఈ విధంగా కూడా నాటకాలు ఆడుతా. అంటే నిరుద్యోగులు చంపైనా సరే వీళ్ళ రాజకీయ ఆకాంక్షలు నెరవేర్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి గతంలో అట్లాంటివి జరగకుండా జాగ్రత్తగా పోలీసులు భద్రత కలిగిస్తారు ఎవరికైనా. ఇప్పుడు వారి భార్యకు ఉద్యోగం వచ్చింది, 60,000 ఉద్యోగాల్లో వాళ్ళ భార్యకు ఉద్యోగం వచ్చిందండి. గురుకులాల్లో పారదర్శకంగా వచ్చింది కదా, చెప్పండి. వాళ్ళ భార్య గవర్నమెంట్ గురుకులాల్లో టీచర్ ఉంది, అమ్మాయి కూడా వచ్చింది. ఇప్పుడు అమ్మాయి కూడా ధర్నాలు దింపిండు, అమ్మాయిని కూడా నవ్వు వస్తుంది, ఆశ్చర్యంగా చూస్తున్నారు అందరు కూడా. కాబట్టి విచిత్రం ఏంటంటే వాళ్ళ లక్ష్యం వేరు. వాళ్ళు భవిష్యత్తులో రాజకీయంగా లబ్ధి పొందాలనే ఈ దొంగ దీక్షలు చేస్తున్నారు. నిరుద్యోగుల ముసుగులు, నిరుద్యోగుల పేరు చెప్పి చేస్తున్నారు. సాధారణ నిరుద్యోగులారా, వాళ్ళ మాయలో పడకండి, వాళ్ళ ఉచ్చులో పడకండి, మిమ్మల్ని మోసం చేస్తున్నారు. మొన్న Group 1 జడ్జిమెంట్ వచ్చిన రోజు సాయంత్రం కేటీఆర్ని కలిసిన కొంతమంది కేటీఆర్ దగ్గర పైసలు తెచ్చుకొని ఆ పైసలతో కొంతమంది డ్రామాలు ఆడుతున్నారు. అశోక్ కూడా ఆ కేటీఆర్ దగ్గరే డ్రామాలు కేటీఆర్ చెప్పినట్టే అక్కడ చేస్తాడు. దీని ఉద్దేశం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ రాజకీయ లబ్ధి ఉన్నది, కాంగ్రెస్ కి ఎక్కడ మంచి పేరు వస్తుందో, రేవంత్ రెడ్డి సర్కారుకు మంచి పేరు రావద్దు, వాళ్ళు విఫలం కావాలా, మేము విఫలమైనట్టే వాళ్ళు కూడా విఫలం కావాలా అనే దురుద్దేశంతో వాళ్ళు కుట్రలు చేస్తున్నారు. ఈ కుట్రలన్నీ కూడా తిప్పి కొట్టండి. ఈ పాయింట్ నిజంగా ఆయన డబ్బులు తెచ్చుకున్నాడు కేటీఆర్ దగ్గర నుంచి అని అనుకుందాం. మరి ఇది ప్రూవ్ చేయగలరు? ఒకవేళ నిజంగా వాళ్ళు అడిగితే, ప్రూవ్ చేయమని అడిగితే కేటీఆర్ తో నీకేం సంబంధం అన్న, కేటీఆర్ దగ్గర పోయింది నిరూపిస్తాం మేము. ఆ టెలిఫోన్ సిగ్నల్స్ ఎక్కడెక్కడ పోయినాయి, ఆయన ఏ రూట్లో పోయిండు, ఎక్కడెక్కడ అన్ని ఫొటోస్ ఉంటాయి, ఎక్కడికి పోయిండు, ఎక్కడ పోయిండు అనేది అన్ని అడుగడిగిన సీసీ కెమెరాలు ఉన్నాయి కదా. ఎవరెవరు పోయారు, ఎవరి ముఖాలు ఏందో మొత్తం బయట పెడతాం. ఎందుకులే పాపం వాళ్ళు పోనీ ఇక ఇంట్లో అలవాటు పడ్డారు. ఇక అలవాటు పడినోడిని ఏం చేయాలా, వాడిని బాగు చేయలేము అని చెప్పేసి మేము అనుకోవాలి. కానీ అమాయకులను జడగొడుతున్నారు కదా, చదువుకునే వాళ్ళని జడగొట్టే ప్రయత్నం, వాళ్ళలో గందరగోళం రేకెత్తిస్తున్నారు. చక్కగా పుస్తకాలు పట్టుకొని ఏకాగ్రత చదువుకొని విజేతలు కావాలని చదువుకునే వాళ్ళని దృష్టి మరల్చి వాళ్ళ ఏకాగ్రత దెబ్బతీస్తూ ఇది వెనక ఎట్లుందంటే కూసేగాడిది వచ్చి మేసేగాడిది జడగొట్టినట్టు చదువుకునే వాడిని చదువుకోనోడు వచ్చి బయటికి లాక్కొచ్చినట్టుంది కథ వీళ్ళని చూస్తాను. రైట్. కాబట్టి నేను ఏమంటున్నా, మాంసం కొట్టు నడిపేవాడు, మటన్ షాప్ నడిపేవాడు అహింసో పరమో ధర్మ అంటే అర్థం ఉంటుందా? అట్లనే అశోక్ లాంటి కోచింగ్ సెంటర్ పెట్టుకున్నవాడు నేను నిరుద్యోగుల కోసం దీక్ష చేస్తానంటే ఉండముతుడు. నీవు మళ్ళీ ఈ పరీక్షలు రద్దు అయితే ఏదో రకంగా మళ్ళీ బ్యాచ్లు పెట్టుకొని కోట్లు కూడా పెట్టవచ్చని కూడా పెట్టుకోవచ్చు, మళ్ళీ తద్వారా రాజకీయంగా లబ్ధి పొందొచ్చు, ఎమ్మెల్సీగా పోటీ చేయొచ్చు అనేటువంటి దురాలోచనతో చేస్తున్నావు. దురాశ దుఃఖానికి చేయటని చెప్పి పెద్దలు ఎప్పుడో చెప్పారు. ఈ గుణపాఠాన్ని నేర్చుకుంటే మంచిదని చెప్పి వాళ్ళు సూచన చేస్తారు. మీరు చాలా ఉద్యమాలు చేసిన వాళ్ళు, నిరుద్యోగుల తరపున చాలా అంశాల మీద మీరు మాట్లాడిన వ్యక్తి. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి చాలా ఉద్యమాలు రేకెత్తిన పరిస్థితి. అక్కడ ఉద్యమం అనేది ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ అనేది ప్రధానంగా ఉన్న నానుడి. మరి అక్కడ ఎందుకు మీరు ప్రెస్ మీట్లా లేకపోతే నిరుద్యోగం మాట్లాడే పరిస్థితి కూడా ఈరోజు కల్పించలేకపోతున్నారు? ఇప్పుడు అక్కడ నిరుద్యోగులు ఏం స్పందించట్లే, వాళ్ళు చదువుకుంటున్నారు. లైబ్రరీలో 2-3 వేల మంది చదువుకుంటారు, అశోక్ నగర్లో కూడా చదువుకుంటున్నారు. 10 మంది. ఇప్పుడు తులసి వనంలో గంజాయి మొక్కలు ఉంటాయి, ఆ గంజాయి మొక్కలు నేరేస్తాం. నేను చెప్పిన ఎట్లానే టైం పడుతుంది. ఆ గంజాయి మొక్కలు చదువుకునే వాళ్ళని చదువుకోనియకుండా ఈ తులసి వనంలో గంజాయి మొక్కలు ఉన్నాయి, ఆ గంజాయి కలుపు మొక్కలు నేరేస్తాం. ఆ తులసి వనానికి దెబ్బ తగలకుండా వాళ్ళ ప్రయోజకులుగా తీర్చిదిద్దే విధంగా అక్టోబర్లో నోటిఫికేషన్ ఇస్తున్నాం. అదే నిరుద్యోగులు నేను కోరుతున్నా, చక్కగా చదువుకోండి, ఏకాగ్రత చదువుకోండి. ఎంతో మంది మన వచ్చి మన ఏకాగ్రతను దెబ్బతీస్తారు. వెనక మహర్షులు కనుక తపస్సు చేస్తుంటే
ఇట్లా నిరుద్యోగులు ఒక ఉద్యోగం కోసం తపస్సు చేస్తుంటే ఆ మహర్షులు తపస్సు చేసేటప్పుడు ఒక అందగత్తెలు వచ్చేసి ఆ తపస్సును భగ్నం చేస్తారు కదా, అట్లనే ఆ తపస్సును భగ్నం చేసే చిలికత్తెలు ఎవరైతే ఉంటారో అట్లాంటి వాళ్ళు ఈ అశోకు కొంతమంది నిరుద్యోగులు వాళ్ళు ఈ నిరుద్యోగుల ముసుగులో ఉన్నవాళ్ళు ఈ అసలైన నిరుద్యోగులు జడగొడుతున్నారు వీళ్ళు. అంటే వీళ్ళ ఏకాగ్రతను వీళ్ళ చదువుల దీక్షను భగ్నం చేస్తున్నారు వీళ్ళు. అట్లాంటి వాళ్ళు వీళ్ళంతా అంత దుర్మార్గులు వీళ్ళంతా. కాబట్టి వాళ్ళ ఉచ్చులో పడొద్దు. నేను మన లెనిన్ ఒక రష్యన్ విప్లవకారుడు లెనిన్ ఒక గొప్ప నినాదం ఇచ్చిండు ఆయన. ఏ నినాదం వెనక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో తెలుసుకోలేనంత వరకు మనం మోసపోతూనే ఉంటాం, ఇక్కడ నిరుద్యోగులు నష్టపోతూనే ఉంటారు. ఇది తెలుసుకొని జాగ్రత్తగా చదువుకుంటే తప్పకుండా విజేతలు అవుతారు. విజేతలు కాకపోతే రేవంత్ రెడ్డి ఎంత మేలు చేస్తాడండి. ఆయన స్కిల్ యూనివర్సిటీ నైపుణ్య విశ్వవిద్యాలయం, యంగ్ ఇండియా నైపుణ్య విశ్వవిద్యాలయం సాంప్రదాయ విద్యలతో కొలువులు లేవు. ఇలా ఇక్కడ కెమెరామ్యాను ఇలా 30,000 20,000 ఉపాధి పొందుతాడు. నువ్వు BA చదివినా BS చదివినా గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్నది 2 లక్షలే, 30 లక్షలు మీరు ఉపాధి పొందుతున్నారు. మీరు ఆ జీతం తీసుకొని ఇక్కడ ఏమన్నా గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారా? మీరు కుటుంబాన్ని పోషించుకోవట్లేదా? అట్లనే రేవంత్ రెడ్డి కూడా ఈ సాంప్రదాయ విద్యల వల్ల మనకి ఉపాధి దొరకట్లేదు, ఉద్యోగాలు దొరకట్లేదు. ఇట్లా టీవీ కెమెరా మెకానిక్ ఎడిటింగ్ నైపుణ్య విద్యలు నేర్పుతా అని చెప్పి నైపుణ్య విద్యలు పెట్టిండు ఆయన. అంత గొప్ప రేవంత్ రెడ్డి. కానీ ఉద్యోగాలు అమ్ముకుంటున్నారు అనేది కదా ఎవరు చెప్పండి. 3 కోట్లకి ఉద్యోగం అమ్మింది అనేది వాస్తవం. అది అబద్ధం, ఉత్తుత్త ఆరోపణ. ఎప్పుడు రావాలి ఆరోపణ? ఉద్యోగాలు అమ్ముకున్నప్పుడు. ప్రిలిమ్స్ రానప్పుడు అమ్ముకోలేదు, మెయిన్స్ రానప్పుడు రాసేటప్పుడు అమ్ముకోలేదు. మెయిన్స్ రాసి ఫలితాలు వచ్చిన తర్వాత అమ్ముకున్నారు 3 కోట్లకు అన్నాడు. ఎవరికి అమ్ముకున్నారు? ఎవరు అమ్మారు? ఎవరు కొన్నారు? చెప్పాలి కదా. నేను అడిగిన ఒక ఇంటర్వ్యూలో ఒక పిల్లగాడు వస్తే ఇట్లా ఆరోపణ చేస్తే నువ్వెవరో, అమ్మింది ఎవరో, కొన్నది ఎవరో, ఆ మంత్రి పేరు చెప్పన్న. ఆ మంత్రి పేరు చెప్పు. ఎవరైతే గ్రూప్ 1 ఉద్యోగాన్ని కొనుక్కున్నాడు 563 మందిలో ఆ అభ్యర్థి ఉండే కదా, ఆ అభ్యర్థి పేరు, ఆయన మెయిన్స్ రాసిండా, ఆ హాల్ టికెట్ నెంబర్ చెప్పు. ఇప్పుడే ఆ అభ్యర్థిని బయటికి తీసేద్దాం. ఎవరైతే 3 కోట్లు తీసుకున్నారో వాళ్ళ మీద చట్ట ప్రకారం CBCIDకి ఫిర్యాదు చేద్దాం. ఇప్పుడే స్టూడియో నుంచి పోదామంటే నోటి మాట రాలేదు, దెబ్బ కంగు తిన్నాడు. ఉత్తుత్తి ఆరోపణగా నువ్వు చేసే ఆరోపణలు ఎట్లుండాలి? మళ్ళీనా ఈయన నిజంగా ప్రతిభావంతుడు కాదు. మెయిన్స్ రాయలేక ఎవరు మన పేరు చెప్పడానికి ఏందండి? నాకు ఎడ్యుకేషన్ మినిస్టర్ ముఖ్యమంత్రి కదా. అదే ముఖ్యమంత్రి ఎవరు ఒక మంత్రి అంటాడు చెప్పమని. మరి ఏ మంత్రి చెప్పు అంటాడు. ఏ మంత్రి తీసుకున్నాడో చెప్పాలంటే ఉత్తగ కాదు కదా. పలానా వ్యక్తి ఇచ్చిండు, పలానా వ్యక్తి తీసుకుంటే అంటే ఎవరికి ఇచ్చిను, ఎప్పుడు ఇచ్చిను అన్ని లాగాలి కదా. ఆ సెల్ ఫోన్ ఈయన ఎక్కడ పోయిండు, ఏంది, ఏ టైంలో ఉన్నది, సంవత్సరం క్రితం డేటా తీసుకురావచ్చు మనం. ఈయన పోయింది నిజమేనా? అన్ని నిజాలు మొత్తం చెప్పొచ్చు. అసలు ఆరోపణలు నిజముందా? ఇచ్చిన ఆయన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పాస్ అయిందా? అది చెప్పిన ఆయనే పాస్ కాలేదు ప్రిలిమ్స్, చెప్పిన ఆయనే ప్రిలిమ్స్ పాస్ కాలేదు. ఈయన గ్రూప్ 1 ఫలితాల గురించి మాట్లాడతారు. మన ప్రెస్ మీట్ కూడా కాంగ్రెస్ వాళ్ళు పెట్టించారా? తప్పు. అది వాళ్ళ నిరుద్యోగుల తల్లిదండ్రులు వాళ్ళు చూశారు కదా వాళ్ళ జీవితాల్లో ముఖాలు ఎట్లా ఉన్నాయో. మేము పాల ప్యాకెట్లే గతలేదు, మేము 3 కోట్ల నుంచి ఆడ తెచ్చామంటారు ఒకళ్ళు. మేము 3 కోట్లకు ఎన్ని సున్నాలు ఉంటాయి కూడా తెలవదు అంటారు. మొన్న వచ్చి 150 మందే కదా, మిగతా 100 అందరి పరిస్థితి అదే. అందరు కూడా స్పందించలేరు కదా. వాళ్ళందరూ కొంతమంది వచ్చారు, చెప్పారు, కనపడుతూనే ఉంది. ఇక 503 తెమ్మంటే వాళ్ళు కూడా వస్తారు. రమ్మంటే మీరే చెప్పండి, ఫోన్ చేసి రాండి అంటే వాళ్ళు కూడా వస్తారు. మరి అందరి నేపథ్యం కూడా ఉంది. 563 మంది మాట్లాడారు. 563 మంది నేను ఒకటే అంటున్నా, ఎవరు అవినీతికి పాల్పడారు, అక్రమంగా ఎట్లా తెచ్చుకున్నారు, ఏ దారిలో దొడ్డి తెచ్చుకున్నారో నాకు చెప్పక్కర్లే. సిబిఐకి ఫిర్యాదు చేయండి పోయి. సిబిఐని కూడా ఆహ్వానించడం మనం. అవును, రేవంత్ రెడ్డి గారు సిబిఐ కప్పు చెప్తారు. మీకు CBCID మీద నమ్మకం లేకపోతే, వేరే ఏసీబీకి నమ్మకం లేకపోతే సిబిఐకి పోయి ఫిర్యాదు చేయండి. హాల్ టికెట్, ఆయన ఎట్లా ఉద్యోగం, ఏ పోస్ట్కి ఎంపిక అవుతాడు, సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఆ నెంబర్ ఎంత అనేది ఇవ్వండి. ఆయన ఎన్ని కోట్లు ఇచ్చి ఉద్యోగం తెచ్చుకోండో ఫిర్యాదు చేయండి అంటే ఫిర్యాదులు చేయాలి. ఉత్తగా టీవీల ముందు కూర్చొని వీళ్ళ ప్రచారం కోసం ఉత్తగా ఆరోపణలు బీఆర్ఎస్ ఉచ్చులో పడి, బీఆర్ఎస్ ఎంగుల మెతుకులకు ఆశపడి ఈ విధంగా ప్రచారం చేస్తున్నారు. అంటే నిజమైన విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారు. కష్టపడి తిండి లేక, తిప్పలు లేక, అహర్నిశలు కష్టపడి తల్లిదండ్రులు పాపం మొన్న శ్రీకాంత్కి తల్లి అనాథ. అట్లాంటి వాళ్ళు కష్టపడి విజయం సాధిస్తే చూసి కొంతమంది తట్టుకోలేకపోతున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు ప్రధానంగా, అంటే కాంగ్రెస్ పార్టీ ఈ గ్రూప్ 1 ఉద్యోగాలు నింపితే మా పరువు పోద్ది, గంగలో కలిసిపోద్ది. నిరుద్యోగుల్లో విపరీతమైనటువంటి రేవంత్ రెడ్డి క్రేజ్ వస్తుంది అని చెప్పి ఈ క్రేజుల కోసం ఈ డ్రామాలంతా ఆడిస్తున్నారు. ఇవన్నీ కూడా మాకు అవసరం లేదండి, మాకు క్రేజులు అవసరం లేదు. మేము ఈ నిరుద్యోగుల రుణం తీర్చుకోవాలనుకున్నాం. ఉద్యోగాల ప్రక్రియలో అవినీతి జరగకుండా, పారదర్శకంగా, వేగవంతంగా, లీకులు లేకుండా చదువుకునే వాడికే ఉద్యోగం ఇవ్వాలనుకున్నాం. అట్లనే 60,000 ఉద్యోగాలు భర్తీ చేసినాం.
ఈ గ్రూప్ 1 లో కూడా ఎవడు అక్రమం పాల్పడిందో చెప్పమంటే చెప్పకుండా అదే 60,000 దాని మీద విష ప్రచారం చేయటం ఎంతవరకు ఇప్పుడు ఈ రోజు మానవతరాయ్ గారు 60,000 అంటున్నారు. ఒక వ్యక్తి ఏమో పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళు 70,000, లక్ష దాకా కూడా సరే వాళ్ళు ఇప్పుడు వాస్తవంగా అంటే ఒకటి 60,000 ఉద్యోగాలు 70 అంటే వాళ్ళు ఏంటంటే సూచాయిగా చెప్తారు, అంచనా సూచాయిగా. ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు మొన్న నిరుద్యోగులకు అండగా నేను ఉంటాను ఆయన అండగా ఉండదు ఎవరైనా. రాజగోపాల్ రెడ్డి గారు మంచి చెప్పిండు, ఆయన తప్పేం చెప్పలే కదా. నిరుద్యోగులకు అండగా ఉంటానన్నాడు, ప్రభుత్వంతో మాట్లాడుతానన్నాడు. గతంలో ఎమ్మెల్యే అని వచ్చాక మాట్లాడిండా బీఆర్ఎస్ లో? చెప్పండి, బయటకు వచ్చిండా అంటన్నా. మరి కాంగ్రెస్ పార్టీ, దట్ ఈస్ కాంగ్రెస్ ప్రభుత్వం. రాజగోపాల్ రెడ్డి వచ్చే వరకు మిగతా ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు అనేది ఆయన స్పందించిండు. మందుల స్వామి కూడా స్పందించిండు. మంత్రులు కలిశారు, మొన్నం ప్రభాకర్ కలుస్తూనే ఉండు, శ్రీధర్ బాబు కలుస్తూనే ఉన్నారు, బట్టి విక్రమార్క గారు కలుస్తూనే ఉండు. ఇంకేం చేయాలా అంటే ఒప్పనంగా ఉద్యోగాలు ఇవ్వాలా? పరీక్ష రాయకుండా ఉద్యోగాలు ఇద్దామా చెప్పు. నేను కాంగ్రెస్ పార్టీలో బస్సు యాత్ర చేసినా, మీకు ప్రచారం చేసినట్టు ఎందుకు చేసిన నువ్వు బస్సు యాత్ర ప్రచారం? గత ప్రభుత్వం తప్పులు చేస్తే ఆ తప్పులు మా దగ్గర తీసుకొస్తే మేము కొట్లాడితే మా విధానాలు నచ్చి మాకు ప్రచారం చేసినాం. ప్రచారం చేసినంత మాత్రాన్ని నీకు ఉద్యోగం ఇస్తారా? ఇస్తారా ఉద్యోగం? ఇయ్యరు కదా. ఉద్యోగాలు ఎందుకు, పోటీ పరీక్షలు ఎందుకు పెట్టాలి? అట్టిస్తే ఎవడు కాంగ్రెస్ ప్రచారం చేస్తే ఫస్ట్ ఆ రిజర్వేషన్ ప్రకారం నింపేది అయిపోద్ది కదా. నేను కాంగ్రెస్ బస్సు యాత్రలో ప్రచారం చేసిన మరి నీ ఉద్యోగం చదువుకోవాలనే కదా నీకు నోటిఫికేషన్ ఇచ్చింది. ప్రభుత్వ బాధ్యత ఏంది? పారదర్శకంగా లీకులు కాకుండా అక్రమాలు జరగకుండా పరీక్ష పెట్టినాం. మరి అందులో నువ్వు విజేత కాలేదు, నేను బస్సు యాత్ర చేసినా నాకు ఉద్యోగం అర్థం ఉంది. ఇదేమన్నా ఇందులో టీఆర్ఎస్లో కూడా వచ్చినాయి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బంధువు కూడా ఒక అమ్మాయికి గ్రూప్ 1 వచ్చింది, మరి ఆమె కూడా అక్రమంగా వచ్చింది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనగలడా? చెప్పండి. ఇవన్నీ కూడా ప్రభుత్వాన్ని నిందలేసి అపోహలు సృష్టించి ఊహాజనితమైన వార్తలు ప్రచారం చేసి గ్రూప్ 1 అనేటువంటి పరీక్షను మళ్ళీ ఒక 10 ఏళ్ళు జరగకుండా అడ్డుకునే కుట్రలు. అంటే రాజకీయ సినారీకి వస్తే ఎందుకు లోకల్ బాడీ ఎన్నికలు పెట్టడానికి ఇంత టైం తీసుకుంటా ఉన్నారు? అంటే బీసీ రిజర్వేషన్ అడ్డైతే కాదు కదా మీకు? అడ్డేం కాదు, అందుకే జీవో తీస్తున్నాం కదా. జీవో తీసేసి ఎన్నికలకు పోదామని 3-4 రోజుల్లో దాన్ని స్థానిక సంస్థ ఎన్నికలు పెట్టాలనే కదా. మేము రాజ్యాంగబద్ధంగా కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చిన హామీ ప్రకారం ముందుకు పోదామని. కాంగ్రెస్ పార్టీ అంత డేర్ చేయదనే కదా. అట్లే లేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ దేశంలో రిజర్వేషన్లను అమలు చేసింది ఎవరు? ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ రాజ్యాంగంలో కల్పించింది కాంగ్రెస్ పార్టీ. ఇలా బీసీలు దేశవ్యాప్తంగా ఓబీసీలు 27% రిజర్వేషన్లకు అమలు చేసింది బీసీలకు ఎవరు? కాంగ్రెస్ పార్టీనే, కాంగ్రెస్ ప్రభుత్వమే. పివి నరసింహారావు 91లో తమిళనాడులో 69% రిజర్వేషన్లు అమలుకు కారణం ఎవరు? పివి నరసింహారావు ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలా వర్గీకరణ చేసింది ఎవరు? తొలి రాష్ట్రం ఎస్సీ వర్గీకరణ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే. లంబాడీలు బీసీల్లో ఉంటే వాళ్ళ పరిస్థితులు బాగలేవు, వాళ్ళ ఆదివాసీలతో సమానం చెప్పి 75లో ఇందిరాగాంధీ గారు చెప్తే వాళ్ళకి రిజర్వేషన్లు ఇచ్చే ఎస్టీ జాబితాలు చేర్చడం లేదా? ఈ దేశంలో అణగారిన వర్గాలకు, దళితులకు, బహుజనులకు, అన్ని వర్గాల వాళ్ళకు కూడా రిజర్వేషన్లు ఇచ్చి వాళ్ళ పైకి తీసుకొచ్చింది కాంగ్రెస్. స్థానిక సంస్థ ఎన్నికల్లో ఏదైతే మీరు 42% రిజర్వేషన్ అన్నారో ఇచ్చి తీరుతారా? బరాబర్. ఇన్ని ఇచ్చిన వాళ్ళము మేమేమంటున్నాం? బీజేపీకి అవకాశం ఇచ్చినాం. మీరు 9th షెడ్యూల్లో పెట్టండి, బీసీల రిజర్వేషన్లు కాపాడండి, కోర్టులు కూడా జోక్యం చేసుకోకుండా చూడండి. మేము గతంలో పెట్టినాం, అట్లనే తమిళనాడు రిజర్వేషన్లు పెట్టినాం అని చెప్పినాం. వాళ్ళు చేయరా? వాళ్ళు నచ్చట్లేదు. కాంగ్రెస్ ఇక్కడ కూడా ఎందుకు రాహుల్ గాంధీకి పేరు వస్తుంది, కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుంది. పేరు వస్తే రేపు బీజేపీకి పుట్టగతులు ఉండవు. నరేంద్ర మోడీ ప్రతిభ అనేది మసకబారిపోద్ది. కాబట్టి దీన్ని అడ్డుకోవాలా? ఇప్పుడు స్థానిక సంస్థల్లో మీకు అడ్డేం వస్తుంది? మీకు స్థానిక సంస్థ ఎన్నికలు అందుకే కదా మేము ఇప్పుడు వాళ్ళు ఎందుకు పెట్టాలండి పెండింగ్? దాదాపు 5-6 నెలలుగా పెండింగ్ పెట్టారు. రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉంది, అదే విధంగా గవర్నర్ గారు పెండింగ్ ఉంది. ఈ పెండింగ్ పెట్టి అంటే ఏం చేద్దామంటే బీసీ రిజర్వేషన్లో వాళ్ళకి ఇష్టం అంటే అసెంబ్లీలోనేమో ఓకే మద్దతు తెలుపుతున్నారు, రాష్ట్రపతి దగ్గర బిల్లు ఆమోదాన్ని పంపితే అడ్డుకుంటున్నారు. మీకు అపాయింట్మెంట్ లేదా రాష్ట్రపతి? లేదు, ఇయలే కదా. మన ధర్నా చేసినా ఆ రోజు అక్కడ ఇవ్వలేదు, ఇప్పటికి కూడా ఇవ్వలేదు. ఏమనంటే మరి నిజంగా చిత్తశుద్ధి ఉంటే. అందుకే బీజేపీ వ్యవహారం ఎట్టుందంటే ఈ 42% రిజర్వేషన్లని నోటితో వెక్కిరిస్తూ, నోటితో నవ్వుతూ, నొసటితో వెక్కిరిస్తున్నాయి. ఈ 42% రిజర్వేషన్ని నోటితో నవ్వుతున్నారు ఒక పక్కే, ఈ నొసటితో వెక్కిరిస్తారు, బీసీ రిజర్వేషన్పై వెక్కిరింతలు చేస్తున్నారు. కాబట్టి బీజేపీకి అనే చిత్తశుద్ధి లేదండి. ఆ పార్టీ పుట్టడమే అసలు వాళ్ళకి ఇష్టం ఉండదు రిజర్వేషన్. స్థానిక సంస్థలు అయితే మీరు బీసీ రిజర్వేషన్ తో బరాబర్ 42% రిజర్వేషన్ జీవో ప్రజలు పట్టం కడతారా కాంగ్రెస్ పార్టీ? తప్పకుండా. నేను చెప్పిన సమస్యలు గుర్తుపెట్టుకోండి, ఏమి లేవండి. యూరియా అనేది ఎవరండి ఇచ్చేది? యూరియా తమిళనాడులో సమస్య ఉంది. బీజేపీ ప్రభుత్వం లేని దగ్గర భాగస్వామ్యం ఆంధ్రప్రదేశ్లో ఎందుకు లేదు యూరియా సమస్య? తమిళనాడులో ఉంది, కేరళలో ఉంది, కర్ణాటకలో ఉంది, తెలంగాణలో ఉంది. ఉత్తరప్రదేశ్లో 5 లక్షల మెట్రిక్ టన్నులు ఎక్కువ ఇచ్చారు. బీహార్లో అదనంగా 2 లక్షల మెట్రిక్ టన్నులు ఇచ్చారు. దాన్ని ధరలించకూడదా?
మీకు ఇవ్వలేదా సరిపడగా యూరియా రాలేదా? మనం 9,80,000 మెట్రిక్ టన్నులు అడిగితే మనకిచ్చింది 5,80,000 మెట్రిక్ టన్నులు. మొన్న ధర్నా అయింది, ఉక్రెయిన్లో ధర్నాలు, ఉక్రెయిన్లో యుద్ధాలు, దాని మూలంగా నౌకలు రాలేదు, సముద్ర జలాలు ఆగిపోయినాయి అని చెప్పేసి ఆ పేరు మీద తెలంగాణ రైతాంగం పుట్టగొట్టి అంటే కాంగ్రెస్ పార్టీని బద్నాం చేయాలి. బీఆర్ఎస్ బీజేపీలు కలిసి గ్రూప్ 1 కట్టుకదల్లి ఏ విధంగా నిరుద్యోగుల్లో బద్నాం చేయాలనుకున్నారో యూరియా అంశంలో కూడా యూరియా ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం, మనం కాదు కదా. మన చేతుల్లో కాదు, ఇది కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలా. 6 నెలల ముందే అడిగినాం, మనం అడిగినా కానీ మనకి ఇవ్వాల్సింది ఇవ్వలేదు అంటే రైతుల్లో బద్నాం చేయాలి కాంగ్రెస్ పార్టీని అనేటువంటి కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు మాట్లాడే రైతులందరూ కూడా సమస్య లేకుండా రైతులు ఉన్నారు, వాళ్ళంతా రైతులే, మేము కాదంటలే. ఆ రైతుల్ని కావాలి రోడ్డు మీద తీసుకొచ్చేది ఎవరు? నిజంగానే మేము ఇచ్చిందల్లా ఇస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఎంత ఇచ్చినామో అంతవరకు సప్లై చేసినాం. అదనంగా రైతులు కావాలి, కొంతమంది దక్కన వాళ్ళు కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. దానికి కారణం మేము ఎట్లయితాం? వాళ్ళు సప్లై చేస్తే మేము దాన్ని పంచుతాం రైతులకి. వాళ్ళేమో సరఫరా చేయరా, మేము రైతులకు ఎట్లా ఇవ్వాలంటున్నాం దాన్ని. కాబట్టి వాళ్ళు కావాలని కుట్రపూరితంగా కాంగ్రెస్ పార్టీని రైతుల్లో బద్నాం చేయాలనేటువంటి విషయంతో ముందుకు పోతున్నారు. రైతాంగం కూడా ఒకప్పుడు రైతులు ఎట్లుండేది, ప్రతి ఇంటి ముందు మన ఊర్లో పల్లెటూర్లలో పెండ దెబ్బలు ఉండేవి, అంటే పశువులు ఉండేవి. ఎవరి పాలు వాళ్ళే, ఎవరి పెరుగు వాళ్ళే, ఆ పాలల్లోనే చేసుకునేది. ఇప్పుడు అంతా మనం బయట పోయి కొనుక్కొచ్చుకుంటాం, పాల కేంద్రాలకు పోయి కొనుక్కొచ్చుకుంటాం. దీనివల్ల ఏమైనా సేంద్రియ ఎరువులు, ఆ పెంట దెబ్బ వానాకాలం వచ్చిందంటే మనం ఎడ్ల బండ్లు వేసుకొని పొలాల్లో తెలియదు ఆ పెంట మొత్తం కూడా, ఆ దెబ్బ మొత్తం ఎరువులు మొత్తం కూడా. కానీ ఇవాళ పెంట దెబ్బలు లేవు, ఆ ఎరువులు లేకపోవడం మూలంగా యూరియా వాడకం ఎక్కువైపోయింది. రైతులు 40 అంటే బస్తా 45 కిలోలు ఉంటుంది, 45 కిలోలు సరిపోద్ది. 45 కిలోలు పోయి లేదంటే మహా అంటే 60 కిలోలు వేసుకోండి, అట్లాంటిది 110 కిలోలు వాడుతున్నారు. ఎందుకు వాడుతున్నారంటే యూరియా వాడితే పంట ఏపుగా పెరుగుతుంది, తొందరగా చేతికి వస్తుంది. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, వరిని ప్రోత్సహిస్తుంది, సన్నాలను ప్రోత్సహిస్తుంది, బోనసులు ఇస్తుంది. బోనసులు వస్తాయి ఈ వరి పండిస్తే, పత్తి పండిస్తే ఏం రావు మనకి, మెచ్చి పండిస్తే రావని వాణిజ్య పంటలను పక్కన పెట్టి ఈ వరి మీద దృష్టి పెట్టే రైతాంగం మొత్తం వద్దని చెప్పినా వింటలే. వేరే పంటలు కూడా ప్రత్యామ్నాయ పంటలకు పోండి అన్నా కానీ వరి అయితేనే తొందరగా కొనుక్కుంటున్నారు, ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది, డబ్బులు ఖాతాలో వేస్తుంది, బోనసులు వస్తున్నాయి అని చెప్పి రైతాంగం మొత్తం దీని మీద. పోయినసారి ఎంత వచ్చింది, 2,87,00,000 మెట్రిక్ టన్నుల పంట మనం కొనుగోలు చేస్తాం. ఈసారి అంతకన్నా దగ్గర పోయే పరిస్థితి ఉంది, అంతకన్నా ఎక్కువ పండే పరిస్థితి ఉంది. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే ప్రత్యామ్నాయ పంటలు ఆలోచన చేయాలా, యూరియా వాడకాన్ని తగ్గించుకోవాలి. నానో యూరియా అనేది వచ్చింది, దాన్ని కూడా వాడుకున్న సేమ్ ఒకే ఫలితాలు ఉంటాయి. ఆ నానో యూరియాని కూడా వాడుకోవాలి, ఈ యూరియా మీద ఆధారపడద్దు. ఇదంతా ప్రభుత్వం మీద కదా వ్యతిరేకత వచ్చేది కూడా కావాలని. ఇప్పుడు మేము 6 నెలల ముందు అడిగినాం, వ్యవసాయానికి సన్నద్ధం అయ్యేటప్పుడే, రైతు సన్నద్ధానికన్నా ముందే 3 నెలల ముందే మాకు ఇంత కావాలి, 9,80,000 మెట్రిక్ టన్నులు కావాలి అని అంటే వాళ్ళు సరాసరి మాకు 4.5 లక్షల టన్నులు లోటును ఇంతవరకు సప్లై చేయలేదు. మన 80,000 టన్నులు అంటే అక్కడక్కడ కొంత వచ్చింది. రైతాంగం మొదట ఎట్లుంటుందంటే ఇది, రైతులు ఏం చేస్తారంటే ఎంతైనా తీసుకోవచ్చు. అవును, దాన్ని అదనంగా వేస్తాం, ఎకరానికి 110 కిలోలు వేస్తున్నాం కాబట్టి 4 బస్తాలు 5 బాటలు తీసుకోవాలి ఒక్కొక్కళ్ళు. మనకి తెలియదు కొరత వచ్చిందని. తీవ్ర మిగతా రైతులకు అన్నా పోయేసరికి క్యూలో నిల్చోవాలి వస్తుంది. అయినా ఇది ఇప్పుడే కాదు, 2019లో జరిగింది. ఇది కూడా మీరు అమ్ముకుంటున్నారు అనేది అట్లాంటి వాళ్ళ పేరు చేస్తున్నారు. అసలు అమ్ముకోవడానికి యూరియా ఎక్కడిది అంటారు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఎలిగేషన్ అదే, వీళ్ళు అమ్ముకుంటున్నారు. సిబిఐ ఉంది కదా, ఎక్కడ అమ్ముకున్నాం వాళ్ళ తప్ప కేంద్రమే కదా. కేంద్రం సరఫరా చేసిన యూరియాని రాష్ట్ర ప్రభుత్వం అమ్ముకుంటే మరి ఎక్కడ అమ్ముకుందో చూపిమనండి. ఇవన్నీ కూడా పనికిమాలిన ఆరోపణలు, ఈ నిజాయితీ లేని ఆరోపణలు, నిబద్ధత లేని ఆరోపణలు ఇవన్నీ కూడా. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే మీరు ఇస్తానన్న ఫస్ట్ ఇవ్వండి. మీరు ఇస్తానన్న యూరియా ఇవ్వకుండా కొరత సృష్టించి కాంగ్రెస్ పార్టీని రైతుల్లో బద్నాం చేయాలని కుట్రపూరితంగా వ్యవహరించడం వల్ల ఇది జరుగుతుంది. ఇది రైతులు కూడా అర్థమైపోయింది. మేము వాళ్ళని కూడా చెప్తున్నాం. గతం 2019లో ఒక్కోసారి ఇది వచ్చింది, 2019లో పోలీసులు పెట్టి పంచారు యూరియాని. కేసీఆర్ గారు హయాంలో కూడా జరిగింది ఇది కొంత. అప్పుడు జరుగుతుంది, ఇప్పుడు జరుగుతుంది. కానీ ఉత్తరప్రదేశ్లో ఎందుకు జరగట్లేదు, మహారాష్ట్రలో ఎందుకు జరగట్లేదు, బీజేపీ పాలిత ప్రాంతాల్లో జరగట్లేదు. బీజేపీ విపక్షాలు ఎక్కడైతే కాంగ్రెస్ ఇతర పార్టీలు పాలిస్తున్నా అక్కడ జరుగుతుందంటే అక్కడ దెబ్బతీసే కుట్ర ఆ ప్రభుత్వాలని. యూరియా లోటు ఇవ్వకుండా కొరత సృష్టించి ఉద్యమాలు లేపాలి రైతుల్లో అని చెప్పి రైతులు రోడ్డు మీద తీసుకొచ్చారు. ఈ విధంగా ఆటలు ఆడుతున్నారు, ఇంత దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. అంటే ఇప్పుడు జూబ్లీహిల్స్ తో పాటు మిగతా బై ఎలక్షన్లు కూడా పెడతారా? 10 మంది 10 ఎన్నిక ఏదైనా గెలుపు కాంగ్రెస్దే. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కుటుంబ కలహాలు, వాళ్ళ ఇంట్లో కుంపటే రాజుకుంది, అది ఇప్పట్లో
10 స్థానాల్లో ఇస్తారు. బరాబర్ ఎన్ని మేము స్పీకర్ నిర్ణయాన్ని గౌరవిస్తాం. పార్టీ ఫిరాయింపుల చట్టంలో స్పీకర్ గారు 10 మంది అనర్హత వేస్తే మరి వీళ్ళు ఎవరైతే జంప్ అయ్యి మీద మీ పార్టీకి వచ్చారో వాళ్ళకి ఇస్తారా టికెట్ మారుతుందా? ఎవరు మేము ఏమంటున్నాం, వాళ్ళు ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి వాళ్ళు మాతో కలవలేదు. వాళ్ళు ఏమంటారు, స్పీకర్కి ఏం రాసి ఇచ్చారు, మేము బీఆర్ఎస్ సభ్యులుగానే ఉన్నాం, మా జీతభత్యాల నుంచి పార్టీ ఖాతాకు నెలకు 5,000 కట్ అవుతున్నాయి. తర్వాత హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ప్రతిసారి అసెంబ్లీలో మా సభ్యులే వీళ్ళంతా అని చెప్తున్నారు. అట్లాంటప్పుడు మేము కాంగ్రెస్ సభ్యులు ఎట్లయితే మీరు గప్పిన మేమేదో మా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం కోసం అధికార పార్టీతో కలిసి పనిచేస్తున్నాం. అది ప్రజాస్వామ్యమే కదా. మీరు కండవా 3 రంగుల కండవా అంటే ఇది ఇక్కడ హస్తం గుర్తుంటే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున రెడ్డి ఖార్గే బొమ్మలు ఉంటే ఇది కాంగ్రెస్ పార్టీ అయింది. ఇది ఎవరైనా వేసుకోవచ్చు. ఇప్పుడు మీరు వేసుకున్నది కాంగ్రెస్ జెండా కాదు, అది కాంగ్రెస్ దాన్ని ఎట్లా అంటామండి, ఎవరైనా వేసుకుంటాం. పురోహితులు పండగల్లో, పబ్బాల్లో, తెలుగు రాష్ట్రాల్లో, దేవాలయాల్లో కూడా పెద్దరికంగా హోదా కోసం వచ్చినప్పుడు కప్పుతారు. ఇట్లాంటి చాలా చోట్ల చూడండి. కాంగ్రెస్ అయ్య గారు అని అంటామా మనం? ఇప్పుడు ఇది జోక్ కదా, ఎందుకంటే ఎమ్మెల్యేలు అంత అఫీషియల్ గా రేవంత్ రెడ్డిని కలిసి కండువా కప్పుకున్న తర్వాత కూడా ఇది కాంగ్రెస్ కండువా కాదు అన్నది చెప్పడం కరెక్ట్? వాళ్ళే చెప్తా, నేను చెప్తాం కాదు. ఆ ఎమ్మెల్యేలే స్పీకర్ సుప్రీంకోర్టుకి ఇచ్చేది అది. దాంట్లో చెప్తున్నారు మనం ఎవరు ఇది ఈ కండువా నేను ఎందుకు వేసుకుంటానంటే ఇప్పుడు కాదు, ఎన్ఎస్ఏ నుంచి వేసుకుంటాను. ఎన్ఎస్ఏ కండువా వేరే ఉంటుంది. పార్టీలోకి వచ్చిన తర్వాత అప్పుడు ఈ కండువాని వేసుకుంటాం. ఎందుకు వేసుకుంటాం అంటే ఒక పెద్దరికంగా మీతో మాట్లాడేటప్పుడు ఒక గుర్తింపుగా, ఒక హోదాగా, ఒక మర్యాదగా, ఒక గౌరవప్రదంగా వేసుకుంటాం. ఇది గౌరవ మర్యాద సాంప్రదాయాలకు గుర్తు. ఇది కాంగ్రెస్దే కాదు, చాలా చోట్ల వేసుకుంటారు. ఇది చాలా దేవాలయాల్లో, చాలా చోట్ల పండగల్లో, పబ్బాల్లో ఇది కప్పుకుంటారు. రేవంత్ రెడ్డి పెద్దరికం కోసం కప్పాడు అంటారు. తప్పేం వచ్చారు కాబట్టి ప్రతిపక్ష సభ్యుడు మర్యాద కప్పారు. తప్పేముంది? కండువా హస్తం గుర్తుండి ఇక్కడ పార్టీ నాయకుల బొమ్మలు ఉంటే, చిత్రపటాలు ఉంటే, వాళ్ళ బొమ్మలు ఉంటే దాన్ని మనం అభ్యంతరం తెలపాలి. అంతేగాని దీని మీద ఎవరు బొమ్మ ఉన్నది చెప్పండి? ఇది 3 రంగులు దేశభక్తికి ప్రతీక అనుకోవచ్చు. నా నరనరాన దేశభక్తి ఎప్పుడు రగలటం కోసం నేను ఈ 3 రంగులు వేసుకున్నా. తప్పేముంది ఇందులో? మరి ఈ జోక్ కదా నిజంగా. ఎందుకంటే ఒక విషయం, 3 రంగుల జెండా అంటే ఇప్పుడు యాక్చువల్ కాంగ్రెస్ సింబల్ వేరు. కాంగ్రెస్ సింబల్ ఏంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి కప్పాడు కదా, ఇప్పుడు కప్పితే కాదండి. పవన్ గారు కూరలో పసుపు వేసుకుంటున్నాం. కూరలో పసుపు వేసుకుంటే తెలుగుదేశం మా పసుపు, తెలుగుదేశం పసుపు వేసుకోవద్దంటే అర్థం ఉందండి? అది ఇప్పుడు పసుపు రంగులు అనేవి ముఖ్యమంత్రి కప్పాడు కదా. ఇప్పుడు వేరే ఎవరైనా అయితే పోనీ అనుకోవచ్చు, ముఖ్యమంత్రి సైతం కప్పిన తర్వాత ఏం కప్పాడండి? పార్టీ జెండా కాదంటే మల్లికార్జున ఖర్గేది, లేకపోతే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఈ పక్కన హస్తం గుర్తుంటే అది పార్టీ కండవ అవుతుంది. అది పార్టీ పండుగ కాదే. ఇది 3 రంగుల కండవ అంటే ఎవరైనా కప్పుకో. సంప్రదాయబద్ధంగా ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు గౌరవించాలి. తుండు తువ్వాలు పెడతాం, తుండులా అంటాం కదా. అది పెట్టేప్పుడు ఏదో తుండు కప్పు. కొంతమంది ఏం చేస్తారు, ఒక స్థాయిని బట్టి ఇట్లాంటి పట్టు ఉంటాయి, పట్టు వస్త్రాలు 3 రంగులు పట్టు వస్త్రాలు కప్పుతారు. లేకపోతే ఇట్లాంటి కాదు వస్త్రాలు కప్పుతారు. ఎవరు స్థాయిని బట్టి వాళ్ళు కప్పుతారు. అంటే ఇప్పుడు వీళ్ళందరూ మీ పార్టీలో నేను చెప్తాం కాదు, స్పీకర్ చెప్పాలి. మీరు చెప్పండి. నాతో కలిసి పని చేస్తున్నారు. ఇప్పుడు గుమ్మడి నరసయ్య, కూననేని సాంబశివరావు వీళ్ళందరూ కూడా కలిసిపోతున్నారు. ఇష్టం ఉంటే కాండవ కప్పుతున్నాం, ఇష్టం లేకపోతే మర్యాదగా బొకేలు ఇచ్చి వాళ్ళే బొకేలు ఇస్తున్నారు ముఖ్యమంత్రికి. అంత మాత్రాన కూననేని సాంబశివరావు కాంగ్రెసా? గుమ్మడి నరసయ్య గారు వచ్చారు, కూర్చొని మాట్లాడిపోయారు. సిపిఎంఎల్ నో డెమోక్రసీ అయింది. ఆయన కాంగ్రెసా? చెప్పండి. మంచి మర్యాద పద్ధతి దాని ప్రకారం మనం గౌరవించుకుంటాం. వచ్చిన ముఖ్యమంత్రి ఎవరు వచ్చినా గౌరవిస్తారు. తప్పేముంది? ఇప్పుడు ఒకవేళ నిజంగా వాళ్ళు క్లారిటీ ఇచ్చిన తర్వాత స్పీకర్కి నిజంగా గనక బై ఎలక్షన్స్ వస్తే మరి కాంగ్రెస్ పార్టీ గెలిచే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే బీఆర్ఎస్ మాకు నమ్మకం ఉంది. ఎన్నిక ఏదైనా గెలుపు కాంగ్రెస్దే. ఎందుకు చెప్తానంటే కంటోన్మెంట్లో ఏం జరిగింది? దివంగత లాసెనంత గారు చనిపోతే సానుభూతి కనిపించిందా? సంక్షేమ పథకాలు కనిపించినాయి. రేవంత్ రెడ్డి చేసే అభివృద్ధి కనిపిస్తుంది. నమ్మకం ఉంది ప్రజలు. అధికార పార్టీ ఉంటే ఓహో మనకు మేలు జరుగుతుంది అనేటువంటి నమ్మకం ప్రజల్లో ఉంది. ఇంకోటి 100% ఏ సర్వే చేసినా 55-60% కాంగ్రెస్. మీ దాంట్లో అర్హులు ఎక్కువ ఉన్నారు కదా, టికెట్ ఎవరో ఒకరికి వస్తుంది. వచ్చినప్పుడు పార్టీ ముఖ్యమాట. పార్టీ అభ్యర్థిని గెలిపిస్తాను ఒకటే అంటాను. ఎందుకంటే ఎందుకు గెలుస్తున్నావు నేను చెప్తా. ఇంటింటికి 10కి పైగా సంక్షేమ పథకాలు, ఇక పక్కా 10 ఏళ్ళు రేవంత్ సర్కారు, కాంగ్రెస్ సర్కార్ అని చెప్పి ప్రజలు దీవిస్తున్నారు. ఎందుకు? 10 ఏళ్ల రేషన్ కార్డు కళ పేదవాడి సొంతమైంది. రేషన్ కార్డు పంచిండు రేవంత్ రెడ్డి. ఇలా ప్రతి సంక్షేమ పథకానికి ఆధారం ఏంది? రేషన్ కార్డే. 10 లక్షల ఆరోగ్యశ్రీ రావాలన్నా, సన్నబియ్యం రావాలన్నా ఆరోగ్యశ్రీ మన రేషన్ కార్డే ప్రామాణికం. ఆ రేషన్ కార్డు వల్ల ఎన్నో సంక్షేమ పథకాలు వస్తున్నాయి.
ఇందిరమ్మ ఇల్లు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. కాబట్టి ఇంటింటికి 10కి పైగా సంక్షేమ పథకాలు, ఇక పక్కా 10 ఏళ్ళు కాంగ్రెస్ రేవంత్ సర్కార్ అని చెప్పి ప్రజలు దీవిస్తున్నప్పుడు మేము హాయిగా ఇంకా అభివృద్ధి చేసుకుంటూ పోతాం తప్ప ఎవడో ఏదో మాట్లాడిండని మేము దాన్ని చూసి చూడాల్సిన అవసరం కూడా లేదు మాకు. అంటే ఇప్పుడు మొత్తం కూడా జూబ్లీహిల్స్ మీద బరాబర్ జూబ్లీహిల్స్ లో మేము గెలుస్తాం. బీఆర్ఎస్ సీట్ కదా బీఆర్ఎస్ కంటోన్మెంట్ లో ఎవరి సీట్ అది? బీఆర్ఎస్ కదా. అవును. అక్కడ కూడా చనిపోతే సానుభూతి వచ్చిందా? లేదు. అభివృద్ధిని కోరుకుంటారు. ఇప్పుడు ఆ సానుభూతి రాదా? ఎక్కడ నగరంలోనే జరిగింది ఇది. అవును, నగరంలో జరిగిన రాని సానుభూతి పక్కనే జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి కంటోన్మెంట్ లో రాని సానుభూతి పక్కనే ఉన్నటువంటి జూబ్లీహిల్స్ ఎట్లా వచ్చింది అనుకుంటున్నారు మీరు? పైగా అప్పుడు రేషన్ కార్డు ఇవ్వలేదు, సన్న బియ్యం పంచలేదు. ఇలా బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ బడాబాబులు ఇళ్లల్లో ఏ అన్నం తింటున్నారో ఇలా ఆ ఇళ్లలో పనిచేసే పేదవాడు కూడా అదే సన్నబోవు తింటాడు, సన్నన్నం తింటాడు. ఆత్మగౌరవం పెంచినాం, రేషన్ కార్డులు ఇచ్చినాం. అరే నేను కూడా శ్రీమంతుడితో పాటు ఒక సామాన్యుడు కూడా సన్నబియ్యం పెడతాను. ఇట్లా ఆలోచించుకున్న తరుణంలో వాళ్ళు కాంగ్రెస్ అన్నం తినుకుంటా ఓట్లు వేరే వాళ్ళకి ఎట్లా వేస్తారండి? పోద్దా? చెయ్యి అడిగి పోద్దా? పోదు, చేతి గుర్తుకే ఓటేస్తారు వాళ్ళు. రైట్. అంటే ఈసారి అయితే బై ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ గెలిచారు. ఈసారైనా 10 ఏళ్ళు అంటున్నా కదా నేను. ఒకటే మళ్ళీ చెప్తున్నా, ఇంటింటికి 10 పథకాలు చెప్పమంటారా? మళ్ళా దీపం పథకం మన ద్వారా మన 45 లక్షల మందికి సిలిండర్లు ఇస్తున్నాం. అదేవిధంగా ఉచిత విద్యుత్ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ గృహజ్యోతి పథకం కింద వాళ్ళు 50 లక్షల మందికి, ఇవాళ 70 లక్షల మందికి రైతు భరోసా వేసినాం. దాదాపు 20 లక్షల మంది పైచిలకు 20,650 కోట్లు అన్నదాతలకు 2 లక్షల రుణమాఫీ చేసినాం. తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ కూడా మొన్న 600 కోట్లు విడుదల చేసినాం. వాళ్ళ ఇంట్లో విద్యార్థులు ఉండరా? రైతుకు అందరికి మహిళలు 200 కోట్ల మంది మహిళలు ఇలా బస్సుల్లో హాయిగా చిరు వ్యాపారాలు చేసుకుంటూ ఉద్యోగాలు చేసుకుంటూ ఈ ధర నుంచి ఆ ధరకు పోయి ఇంటికి వచ్చి క్షేమంగా వస్తున్నారు. వాళ్ళు 200 కోట్ల మంది దాటారు. ఇప్పుడు అదొక సంక్షేమ పథకమేనా? తర్వాత ఆరోగ్యశ్రీ 10 లక్షలు, వాళ్ళు 5 లక్షలు అంటే మేము 10 లక్షలు ఇచ్చినాం. ఇట్లా ఈ రేషన్ కార్డులు, సన్న బియ్యం, బోనస్సులు, ఉచిత విద్యుత్తు, ఇక చెప్పుకుంటూ పోతే 10 పథకాల పైగా ఉన్నాయి. ఆ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఎక్కడ ఆపుతున్నాం అన్ని కూడా ఇస్తూనే ఉంటుంది. అందుకే అంటున్నా, ఇంటింటికి 10కి పైగా సంక్షేమ పథకాలు, ఇక పక్కా 10 ఏళ్ళు రేవంత్ సర్కార్ అని చెప్పి ప్రజలు పాట పాడుకుంటున్నారండి, హాయిగా దీవిస్తున్నారు. ఇప్పుడు కొత్త పార్టీలు ఏడైనాయి కదా, కవిత పార్టీ ఏడైంది, మీ టీఆర్పీ పార్టీ, మీ మల్లన్న గారు పెట్టారు ఎమ్మెల్సీ. ఎవరైనా పార్టీలు పెట్టుకోవచ్చు. టీఆర్పీ పార్టీ బీసీ నినాదం మీద ఆయన చెప్తారు పెట్టుకోండి. ఇప్పుడు బీసీలకు పెద్ద బీసీ రేవంత్ రెడ్డి అందరూ ఏమంటున్నారు? రాహుల్ గాంధీని రాహుల్ గౌడ్, రేవంత్ గౌడ్ అంటున్నారు. రాహుల్ యాదవ్, రేవంత్ యాదవ్ అంటున్నారు. రాహుల్ ఖాన్ ముస్లింలు, రాహుల్ ఖాను, రేవంత్ ఖాన్ ఇట్లా అంటున్నారు. ప్రతి వాడు రాహుల్ ముదిరాజ్, రేవంత్ ముదిరాజ్ అంటున్నారు. ప్రతి వాళ్ళు కూడా రాహుల్ రజక, రేవంత్ రజక అంటున్నారు. రాహుల్ మాదిగ, రేవంత్ మాదిగ అంటున్నారు. రాహుల్ మాల, రేవంత్ మాల అంటున్నారు. ప్రతి కులం కూడా మావాడే రాహుల్ గాంధీ, మావాడే రేవంత్ రెడ్డి అనుకుంటుంటే ఇంకా ఎవరు పార్టీ పెడితే మాకేందండి చెప్పండి? బీసీలంతా మా వైపు ఉన్న పార్టీలో గెలిచిన ఎమ్మెల్సీ అదే అంటనగా, ఈ దేశంలో అనుభవిస్తున్న రిజర్వేషన్లు అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినవే. రేపు 42% రిజర్వేషన్లు అన్నీ తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. వాళ్ళు మాత్రం అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు ఇచ్చారు 10%. మేము దేశంలో అణగారిన వర్గాలకు మేము రిజర్వేషన్లు ఇచ్చినాం, గతంలో ఇచ్చినాం. ఇప్పుడు ఈ 42% రిజర్వేషన్లు ఇస్తాం, మేమే ఇస్తాం, ఎవరి వల్ల కాదు. కాబట్టే రాహుల్ గౌడు, రాహుల్ యాదవ్, రేవంత్ యాదవ్ ఇట్లా ప్రతి ఒక్కళ్ళు కూడా ముదిరాజు, రాహుల్ ముదిరాజు, రేవంత్ ముదిరాజు అని ఇట్లా ప్రతి కులం చెప్పుకుంటుంది. రేవంత్ కాపు, రాహుల్ కాపు అని చెప్పుకుంటారు. ఎవరి కులం, ప్రతి కులం కూడా మావాడే రేవంత్ రెడ్డి, ప్రతి కులం రాహుల్ గాంధీ మావాడే అని చెప్పి ఓన్ చేసుకుంటుంటే మొత్తం వాళ్ళు ఆ గుండెల్లో పెట్టుకొని చూసుకుంటుంటే మాకు ఓట్లు ఆడిపోతుంటే ఓట్ల కోసం చేస్తున్నాం. ఏమన్నా అనగారిన వర్గాలకు మేలు చేయాలి. ఇప్పుడు వాళ్ళు అదే అంటున్నారు కదా, ఇప్పుడు టీఆర్పీ పార్టీ కూడా ప్రధానంగా బీసీలకు. అసలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తర్వాత ఇంకా వాళ్ళని ఎవరు చూస్తారు కానీ పట్టించుకోవడం, దాని గురించి చర్చ కూడా వృధా, సమయం వృధా. నేను చెప్పిన కదా సమయం వృధా. సార్ ఫైనల్ గా మీరు మాదిగలు ఎందుకు రాహుల్ మాదిగ అంటున్నారు, రేవంత్ మాదిగ ఎందుకు అంటున్నారు? వర్గీకరణ సుప్రీంకోర్టు ఇట్లా తీర్పిచ్చినందుకు అట్లా మేము అమలు చేసాం. ఏ రాష్ట్రం చేయలే, మేమే చేసినాం. కాబట్టి వాళ్ళు అంటున్నారు మాలకు కూడా సామాజిక న్యాయం. అరే రాహుల్ గాంధీ రాహుల్ మాల, రేవంత్ మాల అని చెప్పి మా వాళ్ళంతా కూడా మా వాళ్ళని వాళ్ళరు. కాబట్టి పార్టీని సమాజంలో ఆదరిస్తున్నాయి. ఆదరించినప్పుడు మాకు వేరే పార్టీలు వచ్చినా వాటిపైన మాకు అనుమానం లేదు, మాకు ఏ ఇబ్బంది లేదు. పెట్టుకోవచ్చు, ఎవరైనా పెట్టుకో. కేఏ పాల్ కూడా పార్టీ పెట్టుకుండు, కవిత పెట్టుకుంటుంది, ఏమవుతుంది? కేఏ పాల్ కవిత ఒకటేనా? ఎవరైనా అంతే, ఏమవుతుంది అంటున్నా. ప్రజల్లో ఆదరణ ఉన్నప్పుడు, బలమైనటువంటి ఉన్నప్పుడు
అక్కడ ప్రజలు ఆదరిస్తున్నప్పుడు వాళ్ళకు స్థానం ఉండదు. కాంగ్రెస్ పార్టీకి స్థానం ఉంది. 10 ఏళ్ళు అంటారు కదా, 10 ఏళ్ల తర్వాత ముచ్చట తర్వాత మళ్ళా. సో ఫైనల్గా ఒక పాయింట్ నేను అడగాలి ఖచ్చితంగా, ఎందుకంటే కొంతమంది మీ ఫాలోవర్స్ మాట్లాడిన వాళ్ళు కొంతమంది మానవతరాయ్ గారికి ఎందుకు ఇప్పటిదాకా ఒక పదవి రాలేదు అనే అంశం మీద చాలా మంది మీ ఫ్యాన్స్ మీ ఫాలోవర్స్ మాట్లాడుతూ ఉన్నారు. మీరేం చెప్తారు దీనికి సమాధానం ఏం చెప్తారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎట్లుంటుందంటే పదవులు అనేది ఇప్పుడు అద్దంకి దయాకర్ గారికి మొన్నటిదాకా రాలే, వచ్చింది పెద్ద పదవి. కాంగ్రెస్ పార్టీలో పదవులు నేను ఎమ్మెల్యే టికెట్ కోసం ఆశపడ్డా, కష్టపడ్డా, అవకాశం రాలేదు, అలిగినా, ఇబ్బంది పడ్డా, బయటికి పోయినా, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ బుద్ధగించి మళ్ళీ గర్వాప్సి పెట్టి తీసుకొచ్చింది నన్ను. తీసుకొచ్చిన తర్వాత నేను కాంగ్రెస్ పార్టీ కూడా ఆర్టికల్స్ రాస్తున్నా, పేపర్స్లో ఎడిటోరియల్ రాస్తున్నా, నా మేధస్సును మొత్తం పెట్టి వాస్తవాలు రాస్తుంది. నిరుద్యోగులారా సంయమనం పట్టండి, మీకోసం మేము ఉన్నాం అని రాస్తాను. అన్ని అంశాల మీద రాస్తాను. తర్వాత అదే అంటున్నా, కాంగ్రెస్ పార్టీలో పదవులే మన దగ్గరకు వస్తాయి. మనం ఉరికినంత మాత్రం మన దగ్గర మన జేబులో రావాయి. తప్పకుండా వింటారు మీరు. ఇంకో ఇంటర్వ్యూ లోపు మంచి శుభవార్త వినొచ్చు మీరు, ఏదైనా కావచ్చు. కాంగ్రెస్ పార్టీలో తప్పకుండా అవకాశం పని చేసుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీలో అవకాశాలు మన దగ్గరికి వస్తాయి. ఉదాహరణ రోషే గారు తన జీవిత కాలం ఆర్థిక మంత్రిగా పనిచేశారు. ఆయన ఎన్నడూ కూడా ముఖ్యమంత్రి అయితే అనుకోలే, కానీ ముఖ్యమంత్రి వచ్చి రోషే గారు కూర్చో అని చెప్పి వారిని గౌరవించింది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా కిరణ్ కుమార్ రెడ్డి గారు మంత్రి కాలే, కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఊహించలే ఆ ముఖ్యమంత్రి కుర్చీని అధిష్టానం వేసి ఈ ముఖ్యమంత్రి పీఠంలో కూర్చొని మీరు ఎప్పుడు మంత్రిగా అయినప్పటికీ మీరే ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి అధిష్టానం కూర్చోబెట్టింది లేదా? రేవంత్ రెడ్డి గారు టీడీపీ నుంచి వచ్చి కాంగ్రెస్లోకి వచ్చి టీఆర్ఎస్ పార్టీని ఓడించి అధికారం తీసుకొచ్చినందుకు ఎంతోమంది పోటీ పడ్డప్పటికీ అధిష్టానం ఏం చేసింది? రేవంత్ రెడ్డి గారు ఈ కుర్చీలో కూర్చోండి ముఖ్యమంత్రి కుర్చీలో అని చెప్పి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారిని కుర్చీ ఇచ్చి గౌరవించిందా లేదా కాంగ్రెస్ పార్టీ? అట్లనే మానవతరాయికి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రేవంత్ రెడ్డి గారు తప్పకుండా ఏదో కుర్చీ వేసి గౌరవిస్తారు. రేపు మీ టార్గెట్ ఎమ్మెల్యే టికెటా? సరే, నేను ఎమ్మెల్యే కావాలనుకున్న ఆశ, నేను ఎప్పుడు నా లక్ష్యం ఎమ్మెల్యే కావాలనుకున్నా. అది అందిన దగ్గరకు వచ్చి నోటికాడ ముద్ద అట్లా బయటికి పోయింది. బాధపడ్డ మనిషిని, దేవుణ్ణి కాదు. అంటే మీ ఫాలోవర్స్ కూడా చాలా మంది ఈ విషయంలో, అంటే మీ సపోర్టర్స్ చాలా మంది నా వరకు వచ్చిన మాట, మరి ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇతనికి పదవి ఇవ్వట్లేదు అనేది దాని మీద చాలా మంది ఓపిక పట్టాడు. ఏదైనా ఓపిక అవసరం, అది అంటున్నా కదా. అవకాశాలు అనేవి అట్లా వచ్చి కూర్చుంటాయి కాంగ్రెస్ లో, అంతే తప్ప మనం అడిగి ఎమ్మడబడితే మాత్రం రావవి. సరైన సమయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రేవంత్ రెడ్డి గారు న్యాయం చేస్తారు. చూడండి, ప్రధానంగా మీ కార్యాచరణ మొత్తం కూడా ఎమ్మెల్యే టికెట్ టార్గెట్. నా లక్ష్యం అదే. నాకు పెద్ద కోరికలు లేవు, చిన్నప్పటి నుంచి అదే అనుకున్నా. ఓ ప్రజాప్రతినిధిగా, ఓ ఎమ్మెల్యేగా పేదలకు సేవ చేయాలనుకున్నా. ఓ సత్తుపల్లి వేదికగా మార్గం ఎంచుకున్నా. అప్పటిదాకా మేమే ఉన్నాం అక్కడ. తర్వాత వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకు వచ్చే అవకాశం ఇచ్చారు. సరే, వాళ్ళ ఎమ్మెల్యే అనవసరం, ఇప్పుడు ప్రస్తుతం చర్చించాల్సిన అవసరం. అవును, మళ్ళీ అవకాశం ఎప్పుడు దొరికితే వాటి కోసం చూస్తుంటాం. ఎందుకు చేస్తాం మన రాజకీయాలు? మేము సన్యాసులం కాదు కదా. అవును, ఇప్పుడు రాజకీయంలో ఉన్నామంటే ఏదో ఒక పదవి ద్వారా పేదలకు సేవ చేయాలి, ఒక కాంక్ష, ఒక లక్ష్యంతో ముందుకు పోయేవాళ్ళం. అవును, కాబట్టి తప్పకుండా లక్ష్యం అదే ఉంటుంది. అదే పెద్ద పదవి. నీ కార్పొరేషన్లు ఇవన్నీ కూడా మేము ఎప్పుడు ఊహించలే. గతంలో నన్ను పిలిచారు కార్పొరేషన్ చైర్మన్, గత ప్రభుత్వం పిలిచింది, నేను తిరస్కరించిన. ఆర్టీసీ క్రాస్లో లక్క తింట కానీ మీ పార్టీలోకి రానన్నా. అట్లాంటి పరిస్థితులు తారుమారు అయితే ఎప్పుడైనా కూడా. కాబట్టి మనం మళ్ళీ వచ్చినాం, 2 ఏళ్ళుగా కొట్లాడుతున్నాం. కాంగ్రెస్ పార్టీ వాదనలు బయట ప్రతిపక్షాల యొక్క తిప్పి కొడుతున్నాం. అవును, నిరుద్యోగులు అధికారంలో ఉండి కూడా నిరుద్యోగుల పక్షాన మాట్లాడుతున్నాం. అవును, గతంలో ఎవరు మాట్లాడలే, ఇట్లా మేము మాట్లాడుతున్నాం. కాబట్టి మా జీవితం అనేది తప్పకుండా కార్యాచరణ మొత్తం కూడా పక్కాగా మీకు నిరుద్యోగుల తరపున ఉంటుంది. నేను నిరుద్యోగుల పక్షపాతినండి. ఫస్ట్ నేను నిరుద్యోగ అనే ఆలోచన కలిగించింది మానవత ఈ రాష్ట్రంలో. నిరుద్యోగం అంటే విలువలేని టైంలో నిరుద్యోగులు ఉన్నారు, వీళ్ళు కూడా సంఘటన అవుతారు. ఒక నిరుద్యోగ చేసి 2014 సెప్టెంబర్ 5న పెట్టి నేను చైర్మన్ గా ఉండి ఎన్ని పోరాటాలు, 40 కేసులు నా మీద. ఇప్పుడు కూడా తిరుగుతాను నాంపల్లి కోర్టులో. 40 కేసులు పెట్టాను. ఎప్పుడు కూడా ఇట్లా చీటికి మాటికి ఆమాన దీక్ష చేయలే, తుమ్మితే ఆమాన దీక్ష దక్ష చేయలే. మేము ఎప్పుడైనా బాధితులు నిరుద్యోగుల సమూహం ఎక్కడ ఉంటుందో అంటే విద్యార్థులు ఎక్కడ, అక్కడి నుంచి ఉద్యమాలు రావాలి. కోచింగ్ సెంటర్ల నుంచి ఉద్యమాలు వస్తే అవి విజయం కావు. కాబట్టి ఈ మధ్య కోచింగ్ సెంటర్లో వాళ్ళకి ఎట్లుందంటే లాభదాయకంగా ఉంది. ఇటు మాట్లాడితే ప్రభుత్వాన్ని ఇరుకున పెడితే ఆ నోటిఫికేషన్ రద్దు అయితే మళ్ళీ కోచింగ్ స్టార్ట్ చేస్తే బ్యాచ్లు వస్తే లక్షలు సంపాదించవచ్చు. యూట్యూబ్లో మాట్లాడితే వ్యూవర్స్ వస్తారు, అటు కూడా ఆదాయం వస్తుంది మనకి. ఒకవేళ ఇది కాకపోతే పలుకుబడి పెరుగుతుంది రాజకీయంగా, సమాజంలో మాట్లాడతాను ఏదని ఇట్లా పలుకుబడి పెడింది. అంటే ఎటు చూసినా లాభదాయకమైన వ్యాపారంగా ఉంది వాళ్ళకి, కోచింగ్ సెంటర్లకి ఈ నిరుద్యోగ సమస్య. కానీ నిరుద్యోగులు గ్రహించాలి.
మీరు నష్టపోతారు. ఎటు చూసినా వాళ్ళు లాభపడతారు. రైట్. కానీ వాళ్ళు మాట్లాడే మాటలు విని మీరు అడిపోతే మీ ఏకాగ్రత దెబ్బతిని మీ యొక్క చదువుల దీక్ష భగ్నం అయితే మీరు మళ్ళీ కోలుకోవడం కష్టం. కాబట్టి చాలా జాగ్రత్తగా మీకోసం మేము పనిచేస్తున్నాం. ప్రభుత్వం త్వరలోనే మీకు మంచిగా అక్టోబర్ నెలలోనే మంచి నోటిఫికేషన్ ఇవ్వబోతుంది. మీరు అనుకున్నట్టుగా అంచెలంచెలుగా దశల వారీగా 1,45,000 ఉద్యోగాలు ఉన్నాయి. ఇంకా అంతకన్నా ఎక్కువ కూడా ఉండొచ్చు. రేపు క్యాడర్ స్ట్రెంత్ అవుతుంది. శాంతికుమారి కమిటీ జలపంలోనే మిగిలిన ఉద్యోగాలన్నీ ఒక్క ఉద్యోగం కూడా పొల్లు పోకుండా మీతోనే భర్తీ చేస్తాం. గుర్తుపెట్టండి, గత ప్రభుత్వం విశ్రాంత ఉద్యోగులు అంటే పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు మళ్ళీ ఉద్యోగాలు ఇచ్చింది. రేవంత్ రెడ్డి వాళ్ళందరినీ తొలగిస్తే ఎంతమంది అని తెలుసా? 6,000 మంది ఉన్నారు. ఆ 6,000 ఉద్యోగాలు ఎవరికి వస్తున్నాయి? రేపు మీకే వస్తాయి నిరుద్యోగులారా. ఇది మీ చేతులతో ఏర్పడిన ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంది. మీకు ఎన్నటికీ మేలు చేసేవాళ్ళం తప్ప కీడు చేయమని చెప్పి చేతులు జోడించి నమస్కరిస్తాం. రైట్, చూశారు కదా, ఏదైనా కానీ నిరుద్యోగుల ప్రభుత్వం, నిరుద్యోగులు తెచ్చుకున్న ప్రభుత్వం, ఖచ్చితంగా నిరుద్యోగులకి మేము అండగానే ఉంటున్నాం. ఖచ్చితంగా మీరు ఏ డైవర్షన్ తీసుకోవద్దు అనేది మానవతరాయ్ గారు చెప్తా ఉన్నారు. అలాగే ప్రధానంగా ఎక్కడ ఉప ఎన్నిక వచ్చినా కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీదే విజయం అంటూ కూడా ఆయన తేల్చి చెప్తున్న పరిస్థితి. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.